యోహాను సువార్త 13వ అధ్యాయం 33, 34, 35 వచనాలు. పిల్లలారా, ఇంక కొంతకాలం మీతో కూడా ఉందును. మీరు నన్ను వెదుకుదురు. నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మను ప్రేమించినట్టే మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. దేవుని మనకి స్తోత్రం. ఈ వచనములో చివరి మాట మీద కాసేపు మనసు పెడదాం. ఒక్క నిమిషం. తెలుసుకోవాలి, తెలియాలి. చివరి పదంలో ఉన్న మాటలు తెలుసుకోవాలి, తెలియాలి. దేవుని ఆకాంక్ష ఏంటి? దేవుడు తన ఆకాంక్షను, తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని లేఖనం ద్వారా మనకు బయలుపరుస్తూ ఈ సంగతి మీకు తెలియాలి, ఈ సంగతి మీరు కూడా గ్రహించాలి, ఈ నా ఇష్టమే మీకు కూడా ఇష్టం అవ్వాలి అనేది చెబుతున్నట్టుగా మనం గ్రహించాలి. తెలియాలి. దేవునికి తెలుసు ఆయన సృష్టికర్త, తండ్రిగా ఉండుటకు ఇష్టపడి మనలను వెతికి రక్షించుకుని మనలను పిల్లలుగా స్వీకరించి బ్రతుకు కాలమంతా తండ్రి బాధ్యతలు మన పట్ల నెరవేరుస్తూ పిల్లలుగా మనము ఆయనకు లోబడి ఉండేలాగున మనకు ఆజ్ఞలిస్తూ, ఆదేశాలిస్తూ, తర్ఫీదిస్తూ వస్తున్నాడు. మనకు కూడా తెలియాలి ఆయన ఉద్దేశం. కేవలము మనం ఆయనకు తెలిసి, ఆయన మనకు తెలిసి, మనం ఆయన వారమని మనం సంతోషపడిపోతూ, ఆయన మనవాడని ఆయన సంతోషపడిపోతూ, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు అని ఆయన పక్షంగా ఆయన మాట్లాడుతూ, నీవు మాకు దేవుడు, మేము నీ ప్రజలము, నీ పిల్లలమయ్యా అని మనం చెబుతూ, దేవుడు అంతటితో ఇంకా అదే హద్దు, అక్కడితో ఇంకా ఆధ్యాత్మికత క్లోజ్, అదే హద్దు. ఇంకెవరికి తెలియాల్సిన పనేం లేదు. ఈ విషయం ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఈ విషయంలో ఎవరికి పాలుభాగస్తులు అవరు. కనుక మీరు నేను, నేను మీరు అని మాత్రం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు తాను ఏమై ఉన్నాడో అని ప్రకటించిన తర్వాత, దేవుడు ఏమై ఉన్నాడో అనే ప్రకటనకు స్పందించి అంగీకరించి ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ఒక సమర్పణ మనసుతో ఎప్పుడైతే ప్రజలు ముందుకొస్తారో, ఆయన వేయమన్న మొదటి అడుగు వేస్తారో, వెంటనే వారు ఆయనకు ప్రజలవుతారు, ఆయన వారు అవుతారు, వారికి ఆయన దేవుడు అవుతాడు. వారి మీద దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాడు, అందులో సందేహం లేదు. కానీ వాక్యం చెప్తా ఉంది, ఆయన దేవుడు, అందరికీ దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు, అందరికీ ప్రభువు. ఆయన కొందరు మారు మనసు పొందాలని మాటలు చెప్పలేదు. కొందరు రక్షణ పొందాలనేది దేవుని తాత్పర్యం కాదు. కొందరు కోసం యేసు ప్రభు రాలేదు. కొందరి కోసం యేసు శిలువ మీద అంత హింస పొంది మరణించలేదు. కొందరి కోసం ఆయన రావటం లేదు. అందరి కోసం వస్తున్నాడు ఆయన. అందరి కోసం చనిపోయాడు ఆయన. ఈ దేవుడు అందరినీ ప్రేమించాడు. దేవుని మనకి స్తోత్రం. దేవుడు దేవుడిగా ఉండిపోయాడు. దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు దేవుని ప్రజలుగా ఉండిపోయారు. దేవుడు ఆ స్థితిని మరి కాస్త తెరిచాడు. నాకు అందరూ ప్రజలైపోవాలి, నేను అందరికీ దేవుడుగా ఉండాలి
అంటే అందరూ కూడా పరిశుద్ధులై నాతో పాటు సహవాసం చేయాలి. ఇక నరకములో, చీకటిలో, పాతాళములో, నాశనములో, శిక్షలో ఎవరు ఉండటానికి వీల్లేదు అన్నట్టుగా అంతటా అందరూ మారు మనసు పొందితే చాలు, అందరికీ నేను దేవుణ్ణి అవుతాను, అందరూ నాకు పిల్లలు అవుతారు, మనమందరము కలిసి ఒక నూతన ఆకాశం, నూతన భూమిని కలిగి ఉండి పరిపాలన చేద్దామంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే విశ్వాసులకు తెలియవలసింది, దేవునికి ఆయన ప్రణాళిక ఆయనకు తెలుసు, మనం చెప్పాల్సిన పని లేదు. కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత విశ్వాసులకు తెలియవలసిన విషయం ఏంటంటే, ఈ సంగతి, ఈ విషయాలు, ఈ సత్యం మీతో ఆగిపోవటం కాదు. మీరు నాకు పిల్లలవ్వటం, మేము నీకు తండ్రినవ్వటం, ఇది మాత్రం కాదు. ఈ సంగతి ఇతరులకు కూడా తెలియాలి. దేవుని మనకి స్తోత్రం. ఇతరులు కూడా తెలుసుకోవాలి ఈ సంగతి. అంటే నేను దేవుడిని మాత్రమే కాదు, మీరు దేవుని పిల్లలని మాత్రమే కాదు, నేను వారికి కూడా దేవుడినై ఉంటాననే సంగతి మీ ద్వారా తెలియాలి. నా ప్రేమ మీ ద్వారా తెలియాలి, నా క్షమాపణ మీ ద్వారా తెలియాలి, నేను వెలుగై ఉన్నానని మీ జీవితం ద్వారా, మీ ప్రవర్తన ద్వారా తెలియాలి. మీరు నాకు శిష్యులని, నేను మీకు సద్బోధకుడునని, పవిత్రమైన బోధ చేసే పరిశుద్ధుడనని దేవుడునని, పవిత్రతను కోరుకుని పవిత్రత కలిగి జీవించమని, నిత్య పవిత్రతలోనికి రమ్మని పిలిచే మహాదేవుడునని, మీ వైఖరి ద్వారా, మీ ప్రవర్తన ద్వారా, మీ సంభాషణ ద్వారా, మీ నడవడిక ద్వారా, మీ నిర్ణయాల ద్వారా, మీ యొక్క అలవాట్ల ద్వారా ఇతరులు కూడా తెలుసుకోవాలి, ఇతరులు కూడా తెలియాలి. అదే చివరి మాట, అందరూ తెలుసుకుంటారు. అంటే అందరూ తెలుసుకోవాలి. సంఘమా, ఈరోజు మొదటి మాటగా ఈ సూచన నీలో నాలో ముద్రపడాలి. నాకు నేను రక్షించబడితే కాదు, ఈ రక్షణలో ఉన్న ఆనందం, ఈ రక్షణలో ఉన్నటువంటి ఆ నిత్యత్వం, ఈ రక్షణలో ఉన్నటువంటి భాగ్యం, ఈ రక్షణకు వెలుపున్నటువంటి శాపం, దుఃఖం, యాతన తెలియాలి అందరికీ. కనుకనే ప్రభు అంటున్నాడు, ఈ విషయంలో మీరు నాకు శిష్యులని అందరూ తెలుసుకోవాలి. మీరు నాకు శిష్యులని యేసు ప్రభు, మీరు నాకు శిష్యులని మాత్రమే తెలియాలా, మీ శిష్యరికపు ఆ గుణశీలములు, శిష్యుడంటే ఎలా ఉండాలి, శిష్యుడంటే ఏం చేయాలి, శిష్యుడంటే ఎలా ప్రవర్తించాలి, శిష్యుల్లో ఉండేటటువంటి క్యారెక్టర్స్ ఏంటి, నడవడిక ఎలాగుంటుంది, మాట తీరు ఎలాగుంటుంది, అతని ఆలోచనలు, అతని ఆశలు, అతని పరుగులు ఎలా ఉంటాయి, అతనిలో పట్టుదలలో లోక సంబంధమైనవిగా ఉంటాయా, పర సంబంధమైనవిగా ఉంటాయా, ఇవన్నీ కూడా శిష్యుల్లో ఉండే ప్రత్యేకమైన లక్షణాలు కనుక మీరు నా శిష్యులని వాళ్ళు తెలుసుకోవాలి. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పండి, నేను ఎటువంటి వాడినో మీ ద్వారా వాళ్ళకు తెలియాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేక సందర్భాల్లో ఇలాంటి ఉదాహరణ మనం వింటుంటాం కదా. ఏ గ్రామంలో అయినా, ఏ కాలేజీలో అయినా, ఎక్కడైనా ఒక వ్యక్తి గౌరవంగా, మర్యాదగా, ఒక ఘనత, ఒక సన్మానము, ఒక స్థాయిలో ప్రవర్తిస్తే ఆటలోనో, పాటలోనో, జ్ఞానములోనో, ఆలోచనలోనో, పరీక్షలోనో, మర్యాదలోనో, మన్ననలోనో, సహాయం చేయుటలోనో, త్యాగం చేయుటలోనో, ఒక ఉన్నతమైన నిర్ణయం ఎవరు తీసుకునే నిర్ణయం ఒక వ్యక్తి తీసుకుంటే వెంటనే ఇరుగు పొరుగు చూసిపోరండి, ఎవరితడు, ఈ అబ్బాయి ఎవరు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అందరిలాగా ప్రవర్తించలేదు ఇతడు, ఎవరు అని ఊరుకోరండి, ఎవరబ్బాయి అంటారు. దేవునికి స్తోత్రం. ఎక్కడుంటాడు అంటారు, ఎవరబ్బాయి అంటారు. అంటే ఎక్కడికి వచ్చేస్తుందో లింక్ చూడండి. అంటే ఇంచుమించు అదే సూచన, అదే ఆలోచన, అదే తాత్పర్యం. పరసంబంధముగా మనం కూడా ఆలోచన కలిగి జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. మీ ప్రవర్తన, మీ నడవడిక, మీ వస్త్రధారణ, మీ మాట తీరు, మీ ఆలోచనలు, మీ బాడీ లాంగ్వేజ్, మీ క్రియ సహితమైన జీవితం ఇతరులు చూసినప్పుడు వీరందరిలాగా లేరు అంటే కేవలము జుట్టు, బొట్టు, అలంకారాలతో మాత్రం అక్కడతో సరిపెట్టుకోకండి మీ భక్తి. ఇక్కడ దేవుడు ప్రభు చెప్తున్న మాట ప్రేమ. మీలో నేను మీకు పంచిన ప్రేమ మీరు ఇతరులకు పంచాలి, ఇతరులకు చూపించాలి. అప్పుడు ఇతరులు ఏమనుకుంటారు, క్రీస్తు శిష్యులు,
దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ కలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. నేను ప్రభువుని నమ్ముకున్నానని అమ్మ సాక్ష్యం చెప్పొచ్చు. ఈ మధ్యనే మా అబ్బాయి నమ్ముకున్నాడండి, లేదా నమ్ముకునే 10 సంవత్సరాలు అయింది. ఇంకా విశ్వాసంలోనికి రాని భర్త, విశ్వాస అయినటువంటి భార్య గురించి ఆమె ఎప్పుడో ప్రభుని అంగీకరించింది, ఇంకా నేను అని చెప్పొచ్చు. పిల్లల గురించి తల్లిదండ్రులు, లేదా తల్లిదండ్రుల గురించి పిల్లలు చెప్పొచ్చు. నమ్ముకున్నాడు, చర్చికెళ్ళి వస్తుంటాడు, అంతటితో సాక్ష్యం ఆగిపోకూడదనేది దేవుని తాత్పర్యం. నమ్ముకున్నాడండి అని ఆగిపోకూడదు ఆ సాక్ష్యం. చర్చికెళ్తుంటాడండి, మేము ఇంకా ఆ విశ్వాసం రాలేదు అని చెప్పి అక్కడ ఆగిపోకూడదు. ప్రభువును నమ్ముకున్న తర్వాత వాడి అలవాట్లు, వాడి ఓపిక, వాడి జ్ఞానము, వాడి ప్రేమ, వాడి త్యాగం, వాడి సహనం మేము కళ్ళకు కట్టినట్టుగా ఆ రోజు నుంచి చూస్తున్నామండి. దేవుని నామానికి స్తోత్రం. ఆ నెక్స్ట్ ఆ నిర్వచనం కోసం ప్రభువు చూస్తాడు. ఆ మాట తల్లి పలకాలి, ఆ మాట తండ్రి పలకాలి, ఆ మాట ఇంకా రక్షణ పొందని వారు పలకాలి. నమ్ముకున్నాడు, చర్చికెళ్తాడు అంటూ ఇలా చెప్పి వదిలేస్తే దేవునికి కొంచెమే మహిమ. వాళ్ళు కూడా అవును నమ్ముకున్నాడు అని తేలికగా, కానీ ఆ తరువాత వాళ్ళు ఈ సాక్ష్యం చెప్పి తీరాలి. ఈ సాక్ష్యం నా గురించి అమ్మా నువ్వు చెప్పాలి, ఎవరు వచ్చినా అని పిల్లోడు అడిగితే చెప్పటం కాదు, లేదా మరొకరు ఈ సాక్ష్యం ఎవరు అడిగినా సరే నమ్ముకున్నాడు, నమ్ముకుందమ్మా అమ్మాయిని ఇక్కడ వదిలేయొద్దు, అమ్మ ఎవరైనా నా గురించి అడిగితే ఇలా చెప్పే అని మనం ముందు రాసిస్తే చెప్పటం కాదండి. నోవే. ప్రభు కోరేది రక్షణ పొందిన మరుక్షణం మనలో ఒక శ్రేష్టమైన వెలుగు కనపడుతూ ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ వెలుగు చిన్న వెలుగు అని అనను. దేవుడు మహా వెలుగు, సృష్టి అంతటిని వెలుగుతో నింపేసి ఉంచాడు. మనలోకి వచ్చిన దేవుడు మన శరీర ప్రణాత్మను స్వాధీనం చేసుకోవటం ప్రారంభిస్తాడు. ఆత్మలోకి వచ్చిన దేవుడు ఆయన ఆత్మ కనుక మనలోనికి వచ్చి తన వాక్కు ద్వారా మనలోనికి వచ్చి మన శరీర ప్రాణాత్మలను పూర్తిగా స్వాధీనం చేసేసుకొని మనం ఆయనకు లోబడే కొలది ఆయన వెలుగు మనలో నుంచి బయటకు రావటం ప్రారంభమవుద్ది. అంతకంతకు మొదట నేను దీపం వెలిగించగానే, ఉదాహరణకు దీపం వెలిగించగానే అలా వెలగగానే ఒక పరిధి ప్రకారం ఆ వెలుగు పడుతుంది కొంతవరకు. ఆ దీపం కింద నుంచి నూనె అందుకుంటూ ఇంకా వెలిగించే ప్రకాశం ఉంటే ఇంకా వెలుగు పెద్దదవుతుంది. ఇంకా ఆ దీపం ఫుల్ కెపాసిటీతో వెలుగుతుంది అనుకోండి, అన్ని రకాలుగా వాతావరణాలు ఏర్పాటు చేసుకున్నాక మొత్తం వాకిలంతా వెలుగు. దేవుని నామానికి స్తోత్రం. దీపం అదే, వెలిగించిన వాడు అతడే. కానీ ఆ తైలం అందే కొలది నానే కొలది ఒత్తు నానే కొలది తైలం అందే కొలది అంతకంతకు ప్రకాశం ఇంటితో ఆగిపోలేదు, పక్కింటితో ఆగిపోలేదు, వీధితో ఆగిపోలేదు, పక్క వీధితో ఆగిపోలేదు, ఊరంతా వెలిగే. మీ నా గురి బాధ్యత ఇది కావాలి. పాట వరకు పరిమితం చేసుకోవద్దు మన భక్తి. కరపత్రం చేత పట్టుకుని ఇవ్వటం వరకు మాత్రమే భక్తిని పరిమితం చేసుకోవద్దు. ఈరోజు దేవుడు కోరుతున్న ఆ మాటల్లో వెనుకున్న ఆయన భారం, ఆయన ఆసక్తి, ఆయన తపన, ఆయనకి ఇష్టం, అది మనం ఎరిగి జీవించటానికి ప్రయత్నించాలి. అప్పుడే మనము దేవుని పిల్లలం అనే దానికి అంతకంతకు లక్షణాలు మనలోకి వస్తుంటాయి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది పసిబిడ్డలు పుట్టిన గంటలో కొంతమంది చట్టాలను పోలిక చెప్పగలరు, కొంతమంది పోలిక గుర్తుపట్టలేరు. నిజంగా పోలికలు కూడా కనపడవు పిల్లల్లో, ఆ గంటల వయసు ఉన్న పిల్లల్లో. కానీ ఎదిగే కొలది, పాలు తాగే కొలది, సంరక్షణ పొందే కొలది, ఎదిగే కొలది, పాలు తాగే కొలది, వయసు వచ్చే కొలది చక్క పోలికలు కనపడుతుంటాయి. మాట వచ్చేటప్పటికి చాలా పోలికలు వచ్చేస్తాయి. మాటల్లో పోలికలు పట్టేస్తారు కొంతమంది. ఆ తర్వాత నడకల్లో పోలికలు పట్టేస్తారు కొంతమంది. ఆ తర్వాత పిల్లడు పెద్ద అయిన తర్వాత నడవడికలతో పోలికలు పట్టేస్తారు కొంతమంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా.
ఆయన నాన్నలాగే అని ఆకారంతో పోల్చరేక సొసైటీ. ఎప్పుడైతే బిడ్డ సొసైటీలోకి వస్తాడో, సమాజంలోకి వస్తాడో, 10 మంది మధ్యకి వస్తాడో, తనకు తానుగా నిర్ణయాలు తీసుకుంటూ జీవించడం ప్రారంభిస్తాడు. చిన్నప్పుడు ఒక వయసు వచ్చే వరకు కూడా అందరూ కూడా అక్కడితో ఆగిపోయారు. ముక్కంతే, బలం అంతే, పొడుగంతే, వెలుగంతే, లేక ఆ కాంప్లెక్స్, శరీర దారుఢ్యం అదే, ఇలా చెప్పుకుంటూ రావచ్చు. వాళ్ళ నాన్న ఆ స్కూల్లో చదివాడు, వాళ్ళ తాత ఆ స్కూల్లో చదివాడు, వీడు ఆ స్కూల్లోని, అలాగే ఫస్ట్ మార్క్ అని చెప్పొచ్చు. కానీ ఒక స్థాయి, ఒక లెవెల్ వచ్చేటప్పటికి వాళ్ళు ఆ చిన్నప్పుడు మాటలు మాట్లాడరు, గుణశీలముల గురించి మాట్లాడతారు. వాళ్ళ తాత గుణశీలములివే, వాళ్ళ నాన్న గుణశీలములివే, వీడు కూడా అన్ని పుణికి పుచ్చుకున్నాడు. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. హీ వాంట్స్ టు సీ హిజ్ నేచర్ అండ్ హిజ్ క్యారెక్టర్ ఇన్ అవర్ లైఫ్స్. And also he wants to show himself and his nature through us to the people. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు తన స్వభావాన్ని, తన గుణశీలములను మన ద్వారా చూపించడానికి ఆయన ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. నేను మిమ్మల్ని ప్రేమించటం ద్వారా మీకు తెలిసింది, మీరు నన్ను ప్రేమించటం ద్వారా నాకు తెలిసింది. కానీ మీరు ఒకరినొకరు ప్రేమించటం ద్వారా, అంటే ఇట్స్ ఎ రిలేషన్షిప్. ఒకరి పట్ల ఒకరు, నేను మీ పట్ల ఎలా ప్రవర్తించానో అలాగే మీరు ప్రవర్తించిన ఎడల అప్పుడు అందరికీ తెలుస్తుంది. దేవుని మనకి స్తోత్రం. మత్తయి సువార్తలో దీనికి సంబంధించిన మాట మనం చూసుకుంటాం కదా. ప్రారంభపు అధ్యాయాల్లో ఎవరు కూడా దీపాన్ని వెలిగించి మంచం కింద, కొంచెం కింద పెట్టరు కదా. దీపాన్ని వెలిగించాలని అనుకోవటం వెనక ఒక ఆలోచన ఉంది. ఆ వెలుగు కావాలని ఆలోచన ఉంది. అక్కడ చీకటి ఉంది కనుక వెలుగు అవసరమైన ఆలోచన ఉంది. ఆ వెలుగు అంతా కూడా కనపడాలి, చీకటి ఉండకూడదనే ఆలోచన ఉంది. అదే ఆలోచనతో దీపాన్ని పట్టి, అదే ఆలోచనతో నిప్పు పెట్టి, అదే ఆలోచనతో దీపం వెలిగించిన తర్వాత ఆ గదిలో, స్థలంలో, ప్రాంతంలో చీకటంతా పోవాలని ఉద్దేశం వెలిగించిన తర్వాత ఆ వ్యక్తి ఆ దీపాన్ని కొంచెం కింద పెడితే దీపమే వెలుగుతూ ఉంటుంది, కొంచెం కింద ఉంటుంది. ఆ దీపం వెలుగుతూ ఉంటుంది, మంచం కింద ఉంటుంది. ఒక ఆలోచన. ఎందుకు వెలిగించాము, ఎంత దూరం ప్రకాశించాలని వెలిగించాము, ఏమి పోవాలని వెలిగించాము, ఏమి రావాలని వెలిగించాము, ఏమి కావాలని వెలిగించాము. తీరది వచ్చిన తర్వాత ఆ పరిధి మట్టుకైనా, ఆ పరిధి మట్టుకైనా, కొంచెం పరిధి అనుకోండి. మంచం, దానికి ఆధ్యాత్మిక పాఠాలు ఉన్నాయి. దానికి ఒక పరిధి ఉంది కదా. ఎవరు అలా పెట్టరు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాకిలిలో ఉన్న వారందరికీ కనపడాలి. ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే వాకిలు అంటే దాదాపు ఆ వెలుగు ఎంతవరకు ప్రకాశిస్తుందో అంతవరకు కూడా ఇక చీకటి దరిదాపుల్లోకి రాకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే ఉద్దేశం కదా. ఇక్కడ కూడా అదే తాత్పర్యాన్ని ప్రభు చెప్తున్నారు. మీరు కూడా నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించాలి. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ కలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గడిచిన వారం రాని వారికి 2 మాటలు పరిచయం చేస్తాను. కొన్ని కారణాల వలన రాలేకపోయిన వారికి ఈ మాటలు తప్పక పరిచయం చేయాలి. వాళ్ళకి బహుశా స్మార్ట్ ఫోన్ ఉండకపోవచ్చు, వాట్సాప్ ఉండకపోవచ్చు. ఈ సమాచారం, ఈ ప్రత్యేకమైన సందేశం వారు ఫోన్లో చూసే అవకాశం లేకపోవచ్చు. అవి చాలా శ్రేష్టమైన మూల పాఠాలు కనుక మరలా నేను తప్పక జ్ఞాపకం చేయాలి. ఒకటి, దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడా, పాపాన్ని ప్రేమిస్తున్నాడా, లేదా దేవుడు పాపిని ద్వేషిస్తున్నాడా, పాపాన్ని ద్వేషిస్తున్నాడా? దేవుడు పాపికి శిక్ష వేస్తున్నాడా, పాపానికి శిక్ష వేస్తున్నాడా? నిజానికి యేసు ప్రభు పాపము నుంచి పాపి అయిన మనిషిని వేరు చేయటానికి వచ్చాడా, ఆయన రక్షకుడుగా ఏం చేయటానికి వచ్చాడు అనే విషయం మీద దాదాపు సందేశం అంతా రోజు అలాగే వచ్చింది. మనం కూడా చెడు పనులు చేసే వారిని ద్వేషించకూడదు, వాళ్ళు చేసే పనిని ద్వేషించాలి. వాళ్ళను ప్రేమించి
వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేయాలని నేర్చుకున్నాం. ఎందుకంటే ప్రభు తాను దేనిని ప్రేమించాడో, ఎవరిని ప్రేమించాడో, దేనిని ద్వేషించాడో మనం అవగాహన చేసుకోకపోతే, లోకరీతి మాదిరిగానే మనం క్రైస్తవులమైనా సరే ఇతరులను ద్వేషిస్తాం, వ్యక్తులను ద్వేషిస్తాం. స్వభావం ద్వారా వచ్చినటువంటి ఆ వ్యక్తిత్వాన్ని మనం ద్వేషించాం. వాళ్ళలో ఉన్న ఆ పర్సనాలిటీ ఎందుకు డెవలప్ అయిందంటే, ఆ స్వభావంతో వాళ్ళు ఉన్నారు కనుక, ఆ నేచర్తో వాళ్ళు ఉన్నారు కనుక. ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఆదాము దగ్గర నుంచి వచ్చింది. పాపపు స్వభావం, తిరుగుబాటు స్వభావం. దేవుని మనకి స్తోత్రం. ఒక వ్యక్తి యొక్క అవిధేయత వల్ల లోకములోనికి పాపం వచ్చి చేరింది. ఆ పాపం వచ్చి చేరటం వల్ల మనిషి పుట్టుకతోనే ఆ స్వభావంతో ఉన్నాడు లోపల. ఆ రక్తంలో ఉంది ఆ స్వభావం. పసిబిడ్డ గంట వయసున్న పసిబిడ్డే కావచ్చు, ఒక రోజు క్రితం పుట్టిన బిడ్డే కావచ్చు. ఆ బిడ్డ ఇంకా మాట్లాడకపోవచ్చు, లేదా చూడకపోవచ్చు, గుర్తుపట్టలేకపోవచ్చు, ఆలోచన చేయలేకపోవచ్చు. కానీ లేఖనం చెప్తుంది ఆ రక్తములో స్వభావం ఉంది, స్వభావం ఉంది. దేవుని మనకి స్తోత్రం. స్వభావం అయితే ఉంది, కానీ ఆ స్వభావము ఇంకా వాళ్ళ మనసును, వాళ్ళ ఆలోచనలను కంట్రోల్ చేసే స్థాయిలోకి లేదు. లేదా వాళ్ళ మనస్సు, వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా దేవుని కంట్రోల్లో ఉంది. దేవుని మనకి స్తోత్రం. స్వభావం అయితే రక్తంలో ఉంది. పసిపిల్లగా పుట్టినా సరే ఆ రక్తంలో సీడ్, విత్తనం ప్రకారం వచ్చేసింది ఆ స్వభావం. లేదు అనటానికి లేదు. కానీ మరి ఎందుకు పసిపిల్లలు పరిశుద్ధులు, పసిపిల్లలు నిష్కల్మషులు, పసిపిల్లలు నిర్మలులు, పసిపిల్లని దేవుడు తన రూపంతో చూస్తాడు, పసిపిల్లలో ఏ తప్పు కనపడదంటే అవును నిజం. మరి వాళ్ళల్లో స్వభావం ఉంది కదా అంటే నేను నమ్ముతున్నాను, నేను తెలియచేయడానికి ఇష్టపడుతున్నట్టే. స్వభావం అయితే రక్తములో పాపమైతే ఉంది, కానీ ఇంకా పసిబిడ్డలో నా ఇష్టము, నేను ఇలా చేస్తా, నేను అలాగుంటా అనేటటువంటి స్థాయి ఇంకా రాలా. ఇంకా పసిబిడ్డగా ఉన్నాడు గనుక, మనస్సాక్షి ఆదేశం ఇచ్చేటటువంటి వయసు అతనికి ఇంకా రాలేదు గనుక, ఇంకా అతని మనసు, ఆలోచన అసలు జీరో. అంత దేవుని స్వాధీనంలో ఉంది. అందుకనే పసిపిల్లలు పరిశుద్ధులు. దేవుని మనకి స్తోత్రం. ఎప్పుడైతే వయసు పెరుగుతుంటుందో, ఇష్టం పెరుగుతుంటుందో, నా ఇష్టమనే స్థాయి వచ్చేస్తుంటుందో, అప్పుడు స్వభావం శరీరంలోకి ఎంటర్ అయిపోతుంది. అప్పుడు స్వభావం కార్యరూపంలోకి వచ్చేస్తుంది. ఆ హృదయాన్ని, ఆ మనస్సును, ఆలోచనలోనికి వచ్చేస్తుంది. అప్పుడు ఇవన్నీ మొదలవుతాయి. నేత్రాశ, శరీరాశ, జీవిపడంబం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎనీవే, ఈరోజు ఆ సబ్జెక్ట్ అది కాదు, కానీ కొంచెం ఆలోచన మీరు చెయ్యండి. మరి పసిపిల్లల్లో కూడా పాపం ఉందంటున్నారు, లేఖని చెప్పిందంటున్నారు. మరి పసిపిల్లలు పరిశుద్ధులని చెప్తున్నారు. పరిశుద్ధులు నిష్కల్మషంగా ఉంటారు కదా. పసిపిల్లలు ఇలాగ వాక్యం ఎలా ఉందంటే మాకు ఇబ్బందిగా ఉందంటే ఇదే డిఫరెన్స్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా వాళ్ళ మనస్సాక్షి నేను, నాది, నాకు ఏం లేదు, జీరో. ఊపిరి పాలు, ఊపిరి పాలు, ఊపిరి పాలు, ఊపిరి పాలు, దట్స్ ఆల్. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళలో ఆ జ్ఞాన పరిమితి పెరిగేటప్పటికీ వాళ్ళ స్వభావం పనిచేయటం ప్రారంభిస్తుంది. ఆ స్వభావంలోకి వాళ్ళు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. వాళ్ళు రాకుండా ఉంటారంటే లేదు. బాల్యము నుంచి నా తల్లి నన్ను పాపములోనే గర్భములో ధరించింది. బాల్యము నుంచి నేను పాపము చేసిన వాడినై, లేదా పాప స్వభావం కలిగిన వాడినై ఉన్నాను. బాల్యము నుంచి నన్ను హృదయము చెడ్డది. లేఖనాలన్నీ మనకు చెప్తున్నాయి. దేవుని మనకి స్తోత్రం. కనుక పిల్లలను చూసినప్పుడు వాళ్ళలో పాపముంది అని నేను చూడమని చెప్పను, కానీ లేఖనం చెప్తుంది ఆ స్వభావం వాళ్ళల్లో ఉంది, లోపల ఇస్ దేర్ ఇన్సైడ్. ఎప్పుడైతే వాళ్ళు నేను నాది అనే స్థాయి ఆ వయసుకు వచ్చేస్తారో, వెంటనే ఆ స్వభావం వాళ్ళ హృదయం మీద ప్రభావం చూపించి ఆ టార్గెట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. సో మరొకసారి వివరించని కాదు, కానీ దేవుడు పాపాన్ని అసహించుకుంటున్నాడు, పాపిని ప్రేమిస్తున్నాడు. దేవుడు చెడును అసహించుకుంటాడు, ఆ చెడు కలిగిన వ్యక్తిని ప్రేమిస్తాడు. ఈ వచనము, ఈ తాత్పర్యము మనకు మనసులో జ్ఞాపకం లేకపోతే, దేవుడు పాపమునకు శిక్ష వేస్తాడు. ఆ పాపము మనిషిలో ఉన్నది గనుక శిక్ష వేస్తాడు.
ఆ పాపమును విడిచిపెట్టి విడదీసే ఆ శ్రేష్టమైన వరం, ఆ కృప, ఆయన తన ప్రజలను వారి పాప స్వభావము నుంచి విడిపించడానికి వస్తున్నాడు, రక్షించడానికి వస్తున్నాడు అన్న లేఖనంలో ఉన్నటువంటి ఆ దేవుని చిత్తమును మనం ఎరిగిన వారమైతే, దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ద్వేషిస్తున్నాడు. ఈ స్వభావం ఆయనకు మనము బ్రతికి ఉన్నంత కాలము ఆయన సింహాసనం మీద కూర్చుని లోకములో ఉన్న వాటికి వారికి తీర్పు తీర్చే గడి వరకు కూడా ఇది సెటప్, ఇదే స్వభావం, ఇదే తాత్పర్యం దేవుడు కలిగి ఉంటాడు. ఆ తర్వాత తీర్పు కాలం వచ్చినప్పుడు సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు తీర్పు తీర్చుటకు ఆ దవడ సింహాసనం మీద కూర్చున్నప్పుడు వాక్యమై ఆయన న్యాయమూర్తిగానే కూర్చుంటాడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ విషయాన్ని మనం గమనించాలి. అలాగున దేవుడు నన్ను ప్రేమించి నా పాపము నుంచి నాకు విడుదలిచ్చి, పాపముతో నేనుంటే ఆ శిక్ష పాపమునకు వేసిన పాపము నాలో ఉంది కనుక నా మీద పడుతుంది. పాపము నేనే చేశాను, కానీ పాప స్వభావం నా చేత పాపం చేయించింది. నేను పాపమనే యజమానికి దాసుడినైపోయాను. ఆ పాపం ఒక యజమానిగా నాలో ఉండి నన్ను పనికిమాలిన వాడిగా తయారు చేసేసింది. కనుక పాప స్వభావానికి, పాపానికి దేవుడు శిక్ష వేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ పాప స్వభావం వల్ల పాపం నాలో ఉంది కనుక నాకు శిక్ష పడాల్సినటువంటి పని వచ్చింది. దేవుని మనకి స్తోత్రం. అయితే రక్షణ పొందిన తర్వాత, దేవుడు పాపము నుంచి విడిపించిన తర్వాత, పాపమునికి నీకు శిక్ష లేదు. యేసుక్రీస్తున్న వారికి ఏ శిక్షా విధి లేదు. సమస్తము క్రొత్తవైపోయాయి, నూతన సృష్టి. వారిలోనికి నేను క్రొత్త స్వభావం ఇచ్చాను, క్రొత్త హృదయం ఇచ్చాను, మనసు మార్చుకున్నారు, నా వైపు తిరిగారు అని చెప్పిన మాటలను బట్టి మనము రక్షణ పొందాం, క్షమాపణ పొందాం. పాపమునికి శిక్ష లేని ఆ గుంపులోనికి మనం చేరాం. దేవుడు మనను పరిశుద్ధులుగా ఎంచాడు, పరిశుద్ధులుగా చూస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ తర్వాత వచ్చిన మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదువుకున్నాం కదా, మనం అందరము కూడా ఆ తర్వాత మనము క్రీస్తు పోలికలోనికి రావాలి, క్రీస్తు స్వారూప్యంలోనికి రావాలి. అంతకంతకు ప్రభువుల వలన, వాక్యం వలన చెక్కబడుతూ ఆ స్వారూప్యం అంటే పవిత్రత ఉండేలాగా మన ఘటములను మనం కాపాడుకోవాలి. అవినీతికి దూరంగా ఉండాలి, అక్రమానికి దూరంగా ఉండాలి, అబద్ధానికి దూరంగా ఉండాలి, చీకటికి మనం దూరంగా ఉండాలి. లోకములో ఉన్నను లోక సంబంధులుగా మనం ఉండకూడదు. దేవుని మనకి స్తోత్రం. ఎందుకంటే దేవుడు మనల్ని లోకములో నుంచి వేరు చేశాడు. అంటే ఏ లోకం ఇచ్చాడు మనకి? లోకంలో నుంచి దేవుడు మనల్ని వేరు చేశాడు. ఈ చీకటి లోకంలో నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకించాడంటే ఎక్కడ పెట్టాడు? లోకంలోనే ఉన్నాం కదా, లోకుల మధ్యనే ఉన్నాం కదా, ఆ చీకటి పాపిష్టి లోకంలోనే పాపుల మధ్యనే ఉన్నాం కదా. అంటే దేవుడు అంటాడు, లోకములో ఉన్నను మీరు లోకస్తులుగా ఉండొద్దు. మీరిప్పుడు వెలుగు సంబంధులు, మీరిప్పుడు ఆత్మ సంబంధులు, మీరిప్పుడు దేవుని సంబంధులు, మీరిప్పుడు పరిశుద్ధులు అని వదిలిపెట్టడమే కాకుండా ఇప్పుడు మీరు ఒక నిరీక్షణ కలిగి, ఒక గురి కలిగి, ఒక ఆలోచనతో మీ ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించాలి. అది ఇష్టం ఉంటే, అవకాశం ఉంటే, ఈరోజు తీరుకుంటే అది కాదు, రోజు అభ్యాసం చేస్తూనే ఉండాలి. ఆ గురి ఏంటి? ఆ నిరీక్షణ ఏంటంటే నువ్వు యేసులాగా తయారవ్వాలి. యేసు స్వభావం, యేసు నీలోకి వచ్చాడు కనుక ఆయన స్వభావం నీ స్వభావంలోనికి రావాలి. నీ స్వభావం ఆయన స్వభావంగా మారిపోవాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఆత్మ, ఆయన ఆత్మశక్తి, ఆయన ఆత్మజ్ఞానం నీలోకి వచ్చారు, మీ ఆత్మలోకి వచ్చారు. ఆయన మీ ఆత్మలో ఉన్నారు, మీలో ఉన్నారు. మీరు మీ ఆత్మ కలిగి మీ శరీరంలో ఉన్నారు కనుక ఆత్మలో ఆయన ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆత్మలోనే ఆయన కలవగలడు. ఆయన తన స్వభావంతో, తన వెలుగుతో, తన తేజస్సుతో, తన పరిశుద్ధతతో ఒక విత్తనంగా మనలోకి వచ్చాడు. ఒక వచనంగా, ఒక వాక్యంగా, ఒక అక్షరంగా, ఒక పదంగా మనలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మన స్వభావంలో మార్పు తీయటం ప్రారంభిస్తారు. పాత స్వభావం ఉందనుకోండి, కుదరదు. కనుక పాత స్వభావం పోవాలి, క్రొత్త స్వభావం రావాలి. మనం క్రొత్త సృష్టిగా మారాలి. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆత్మ సంబంధమైన మరణపు స్థితి నుంచి మనల్ని విడిపించిన మన పాత మనసు అలాగ వదిలేస్తానంటే కుదరదు. కనుక ఆయన ఏమంటున్నాడు? క్రొత్త హృదయం ఇస్తాను, క్రొత్త మనసు ఇస్తాను, అంటే మీకు క్రొత్త స్వభావం ఇస్తాను. దేవుని మనకి స్తోత్రం. ఆ క్రొత్త స్వభావం వచ్చిన తర్వాత
నా స్వభావాన్ని మీరు అంగీకరిస్తూ ఉండాలి. నా స్వభావాన్ని మీరు ఆకర్షిస్తూ ఉండాలి. నా స్వభావాన్ని మీరు కోరుకుంటూ ఉండాలి. అది మీ స్వభావమే కావచ్చు, కానీ నా స్వభావం కాదు, నీకు నా స్వభావం కావాలయ్యా అన్నట్టుగా మీరు ప్రార్థనలో ఎదగాలి. అలాగున క్రీస్తు స్వభావం మనకు దినదినము లోపలికి వస్తూనే ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. అంటే క్రీస్తుకు రోజు మనం సరెండర్ అవ్వాలి. ఆయన వ్యక్తిగా మనకు కనపడకపోయినా, ఒక శక్తిగా ఎదురుగా మనకు లేకపోయినా ఆయన మాటకు లోబడాలి, ఆయన తాత్పర్యానికి లోబడాలి, ఆయన ఆదేశానికి లోబడాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగున ఆయా వచనాలు చదువుకుంటూ దాదాపు 2-3 వారాలు అనుకుంటాను ఈ వచనాలను ధ్యానం చేస్తూ వచ్చాం. కనుక ఈ ప్రభు చెప్పారు, ఇది శ్రేష్టమైన ఆజ్ఞ, నా చిట్ట చివరి ఆజ్ఞ, ఇంక దీని తర్వాత ఇంకేమి ఆజ్ఞలు ఉండవు అన్నట్టుగా మాట్లాడారు. ఇదిగో మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అన్నట్టుగా మాట్లాడారు. ఏమాజ్ఞ చెప్పండి? అది నేను మిమ్మల్ని ప్రేమించాను, అలా మీరు ఒకరినొకరు ప్రేమించాలి. అంతటితో ఆపేలేదు. ఎలా ప్రేమించాలో ఒకరినొకరు అంటే వెంటనే ఆయన అంటాడు, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో అలా ప్రేమించాలి. ఎందుకంటే మీ సొంత తాత్పర్యాలు ఉండకూడదు. నా ఆలోచన ప్రకారం, నా స్వభావం ప్రకారం, నా అవగాహన ప్రకారం, నా ఇష్టానుసారంగా నేను ప్రేమించడం అంటే ఇలాగే, ఇంతే, ఇలా చేస్తాను, వీళ్ళకే ఇదే ఇస్తాను అన్నట్టుగా. కానీ యేసుప్రభు చెప్తున్నాడు, ఎవరిలో అయినా సరే నేనుంటే వారు నాలాగా ఇతరులను ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది క్రొత్త ఆజ్ఞ. అపొస్తలుడైనటువంటి యోహాను దాదాపు 5 అధ్యాయాలు, మొదటి పత్రికలో 5 అధ్యాయాలు, 5 భాగాలు ఉంటాయి. 2వ ఉత్తరము ఒకే అధ్యాయం, ఒకే భాగం. 3వ ఉత్తరంలో కూడా చిన్న ఉత్తరం రాస్తాడు, అది కూడా ఒక అధ్యాయమే, ఒకే భాగం. అందులో మొత్తం అంతా మనం జల్లించి వడకడితే వచ్చే అంశము, సారాంశం ఏంటంటే ప్రేమ, 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 ప్రేమ. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఆ మొదటి యోహాను పత్రిక తీద్దాం. దేవుని పిల్లలు, ఆ పరమ తండ్రికి నేను బిడ్డను అనే తాత్పర్యంతో బ్రతుకుటకు ఇష్టపడేవారు, శ్రమ, శోధన, అవమానము, వ్యాధి, బాధ, కష్టము కలిగినప్పుడు నేను నీ బిడ్డను కదా, నువ్వు నా తండ్రివి కదా, నన్ను నీ బిడ్డగా అంగీకరించావు కదా, నేను నీకు తండ్రినై ఉంటాను అని సెలవిచ్చావు కదా, స్వస్థపరుస్తానన్నావు కదా, కాపాడతానన్నావు కదా, బలపరుస్తానన్నావు కదా అని పదే పదే ప్రార్థనలో పలుకుతూ ఆ ఆశీర్వాదాలన్నీ సొంతం చేసుకుంటున్నామే. దేవుడు ఒకవేళ ఇలాగ చిరునవ్వుతో అంటాడేమో, నీకు అవసరం వచ్చినప్పుడల్లా, నీకు ఆపద వచ్చినప్పుడల్లా, నీకు అవమానం వచ్చినప్పుడల్లా, నీకు ఆలోచన వచ్చినప్పుడల్లా, నేను నీ బిడ్డను కదా, నువ్వు నా తండ్రివి కదా అని నాకు జ్ఞాపకం చేస్తూనే వస్తూ, ఇవ్వనివాడినని కాదు, ఇచ్చేవాడినని జ్ఞాపకం చేసుకుంటూ, విశ్వాసంతోనే ప్రార్థన చేసుకుంటూ అన్నీ పొందుకుంటున్నావు. నువ్వు అడిగిన దానికన్నా నీకు ఎక్కువ ఇస్తున్నాను, నువ్వు ఆలోచించిన దానికన్నా నేను ఎక్కువ ఇస్తున్నాను, నువ్వు ఊహించిన దానికన్నా గొప్ప కార్యాలు చేసుకుంటూ వస్తున్నాను. కనుక అవసరం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, నేను నీ బిడ్డను, నా తండ్రివి, నేను నీ బిడ్డను, నా తండ్రివి అని ఆ రిలేషన్షిప్ నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావే, అప్పుడు ఈ భాగం కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ భాగము? నేను నీలాగా ఉండాలి కదా, నువ్వు చెప్పినట్టు ఉండాలి కదా, నీలాగా ప్రేమించాలి కదా. ఎందుకు ఇక్కడ దీన్ని మర్చిపోతాం? అవసరం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు నువ్వు నా తండ్రివి, నా కొడుకు, నేను కొడుకును కదా అంటూ లేఖనానుసారంగానే ప్రార్థన చేస్తున్నాం. మంచిది, అలా ప్రార్థన చేయటం తప్పేం లేదు. కానీ నువ్వు నా తండ్రివి, నేను నీ బిడ్డను అన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి? నువ్వు నా కుమారులాగా తయారవ్వాలి. యేసుక్రీస్తు స్వభావం నీలోనికి రావాలి. నువ్వు ఇతరులను ప్రేమించాలి, ఇతరులను ఆదరించాలి, ఇతరుల విషయంలో సహించుకోవాలి, ఓర్చుకోవాలి, క్షమించాలి, అవసరమైతే త్యాగం చేయాలి. అప్పుడు మరి నేను నీ బిడ్డను కదా అన్న మాటకు కాదు కాదు అన్నట్టుగా మన వైఖరి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. ముందుగా 7వ వచనం చదువుదాం, తర్వాత 4 నుంచి చదువుదాం. అందరూ వినండి, లేదా వాక్యం చూస్తూ వినండి. వచనం చదివేసిన తర్వాత నా వైపు చూడండి. 7వ వచనం. ప్రియులారా,
మొదట నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయుటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ, ఈరోజు క్రొత్త ఆజ్ఞగా చెప్పబడుతున్న ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే కదా. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందునో మీ యందునో నిజమే, యథార్థమే, సత్యమే. దేవుని మనకి స్తోత్రం. పూర్వపాజ్ఞ అంటే యోహాను సువార్తలో యేసు ప్రభు భూమి మీద సంచారం చేసిన దినములలో ఆయన శిలువ మీద మరణించి సమాధి చేయబడి 3 దినాలు తిరిగి లేచి కొద్ది దినాలు అనేక మంది కనపడి మధ్యాకాశంలోకి ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత ఆ కాలములో ఆయన చెప్పిన పూర్వపాజ్ఞ, ఆ పూర్వం కాదండి, నిజానికి లేఖనాలకు వెళితే లేవీ కాండములో ఉంటుంది. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని లేవీ కాండములో ఉంటుంది. ధర్మశాస్త్రంలో ఉంది అది నిన్ను వలే. నిన్ను నువ్వు ప్రేమించుకోవటం కాదు, నీ కుటుంబాన్ని మాత్రమే ప్రేమించడం కాదు, నీ బంధువులు మాత్రం ప్రేమించడం కాదు, నీ పొరుగువాన్ని కూడా ప్రేమించాలి. దేవుని మనకి స్తోత్రం. అది కూడా యేసు ప్రభు చెప్పారండి. క్రొత్త ఆజ్ఞ అన్నారు కదా, ఇది పాతాజ్ఞే కదా. యేసు ప్రభు అన్నారు, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను, అది చెప్పటానికి నేను వచ్చాను అన్నట్టు ఆ మాటలు ఉన్నా అక్కడ యేసు ప్రభు మరొకటి కలిపారు చూడండి. నిన్ను వలే నే పొరుగువాన్ని ప్రేమించు అని పూర్వములో ఉంది. ఇప్పుడు నేను క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఏమని? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించడం మాత్రమే కాదు కానీ నేను నిన్ను ప్రేమించినట్టుగా పొరుగువాన్ని ప్రేమించాలి. అది ప్లస్ అయింది. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషే ద్వారా మీ పితరులు ధర్మశాస్త్రం ప్రకారము ఇలాగ ఆదేశాలు విన్నారు కదా. కంటికి కన్ను పంటికి పన్ను అన్నారు కదా. ఒక దెబ్బ కొడితే ఒక దెబ్బ తిరిగి కొట్టాలి అన్నాడు కదా. ఇప్పుడు నేను చెబుతున్నాను వినండి, నా ఆజ్ఞ చెబుతున్నాను వినండి. ఏమని? ఒక చెంప మీద ఎవరైనా కొడితే 2వ చెంప చూపించగలగాలి. ఎవడైనా ఒక మాట అంటే 2వ మాట అంటాడు, ఇంకా తీవ్రంగా అంటాడేమో అన్న ఉద్దేశం కలిగి అది కూడా సహించుకోవటానికి రెడీగా ఉండండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆర్ వి డూయింగ్ దట్? మనం ఆ స్థాయికి వచ్చామా? ఆ స్థితికి వచ్చామా? ఆ లెవెల్కి వచ్చామా? ఇంకా 0 లెవెల్లో ఉన్నామా? ఎల్కేజీ లెవెల్లో ఉన్నామా? యూకేజీ లెవెల్లో ఉన్నామా? ఈరోజు మీరైనా నేనైనా గడిచిన వారాలు అనుకున్నాం కదా, థియాలజీ డిగ్రీల ద్వారా ఈ కొలతలు కొలవలేము. బైబిల్ కాలేజీలు కానీ సంఘ పెద్దల తీరు పదవుల వల్ల కానీ ఈ క్రీస్తు రూపంలోనికి రాదు. వాక్యాన్ని మనం వింటూ నెమరు వేసుకుంటూ దాన్ని అనుసరిస్తూ దాన్ని అలవాటు చేసుకుంటూ అలాగున అడుగులు వేస్తే అప్పుడు క్రీస్తు రూపం మనలోకి వస్తుంది, అప్పుడు క్రీస్తు ప్రేమ మనలోకి వస్తుంది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా వరకు సంఘం ఆత్మరక్షించబడ్డారు, ఇక నాకు నరకమునకు పోయే ప్రసక్తే లేదు, తీర్పు నుంచి తప్పించబడ్డాను, ప్రభు నా కోసం వస్తున్నాడు, మధ్యాకాశంలో నన్ను అంగీకరిస్తాడు, ఆ ఎత్తబడే ఆ పునరుద్ధానం ఆ రప్చర్ అనేటటువంటి ఆ సన్నివేశంలో నేను ఉంటాను అని ఆశతో ఒక లెవెల్లోనే భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ ఆ భక్తి చేస్తూ ఇతరుల వైపు వేళ్ళు చూపిస్తూ భక్తి చేస్తూ వస్తున్నాడు. మీకన్నా నేను భక్తి చేస్తాను, మీకన్నా నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను, మీకన్నా నేను అంటూ ఒకవేళ బలహీనంగా ఉన్నా, బాధతో ఉన్నా, వ్యాధితో ఉన్నా, ఏదో పాపం చేశాడు అందుకే అలా దేవుడు చేశాడు అంటూ మెటుకలు వీల్చినట్టుగా చూడటానికి కూడా అసహ్యపడుతూ దూరంగా వచ్చి భక్తి చేసే సంఘ రూపం మనం ఎక్కువ చూస్తామేమో విశ్వాసుల్లో. ఈరోజు ప్రభు నీతో నాతో మనతో మాట్లాడతాడు. ఈ రూపం నేను కోరుకోవట్లేదు, చెడును అసహించుకున్నాను కానీ ఆ చెడులో ఉన్న వారిని అసహించుకోలేదు. పడిన వారి పడిన కారణాన్ని నేను చూశాను కానీ పడిన వారిని లేవనెత్తటానికే చూశాను. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. అమాయక పాపము చేయకు అంటూ పాపమును క్షమించి ఒక స్త్రీని నేను పంపించాను, గుర్తుందా? వ్యక్తిని లేవనెత్తుతాను, పాత వ్యక్తిత్వాన్ని వదిలేయమని చెప్తాను, విడిపిస్తాను. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది మొదటి ఆజ్ఞ, క్రొత్త ఆజ్ఞ. కానీ ఇప్పుడు ప్రభు దానికి కొంచెం కలిపాడు. కంటికి కన్ను పంటికి పన్ను, ఒక చెంప మీద కొడితే 2వ చెంప. ధర్మశాస్త్రం మోషే చెప్పాడుగా, ఒక
స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే అది వ్యభిచారం అన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే దాంతో ఈక్వల్. ఇప్పుడు చెప్పండి. అందుకనే ఆ రోజు వాళ్ళందరూ కూడా రాళ్ళు చేతుల్లో పట్టుకుని వచ్చినా కింద పడేసిపోయారు. చేశారేమో, ఏం చూశారేమో, ఏం చేశారో తెలియదు కానీ అందరూ ఏ పాపం లేనివాడు, ఏమీ లోపం లేనివాడు మొదట రాయి వేయమన్నాడు. అంటే అర్థమైపోయిందిగా, అంతటా అందరూ పాపం చేశారు, అందులోనూ చెడు ఉంది, తేలిపోయింది. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ పాతాజ్ఞ కాదు, పూర్వపాజ్ఞ కాదు, క్రొత్తాజ్ఞ ఇస్తున్నాను అంటున్నాడంటే యేసుప్రభు అలాగా మాటతో పలికాడు కనుక క్రొత్తాజ్ఞ ఏమది? 4వ వచనం నుంచి చదువుదాం 6వ వచనం వరకు. దేవునిని ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు, క్రీస్తుని ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. ఎందుకంటే యేసు ప్రభు ఆజ్ఞ అన్నాడు. 15వ అధ్యాయం యోహాను సువార్తలో కూడా ఆజ్ఞ అన్నాడు. ఇక్కడ అపొస్తలులు కూడా ఆజ్ఞ అంటూనే చెబుతున్నారు, సలహాగా చెప్పట్లేదు. ఇలాగ ఉండాలమ్మా, మనం అలాగ ఉండాలమ్మా, సాధ్యమైతే మీరు అలాగ ఉండండి, వీలున్నంత వరకు అలాగ ఉండండి, ఏం పర్వాలేదు, మరి ఏం చేస్తాం, శరీరం కదా, లోకం కదా. లేదు లేదు లేదు, అలాగ అపొస్తలులు చెప్పలేదు. యేసు ప్రభు కూడా అలాంటి మనసుతో ఆ మాట చెప్పుంటే ఆజ్ఞ అనే అక్షరాలు వాడాడు ఆయన. ఆజ్ఞ అంటే ఇంకా మనకు ఎక్స్క్యూజ్ లేదు, ఇక మనకు తప్పించుకునే దారి లేదు, అడుగులు అడుగు వేయాల్సిందే. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను ఆచరించిన వాడు, గైకొనని వాడు అబద్ధికుడైపోతాడు. వానిలో సత్యం లేదు. ఆయన వాక్యము ఎవరు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను అవుతుంది. ఆయన యందు నిలిచి ఉన్న వాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ ప్రేమ కలిగి నడుచుకొనినో, ఈరోజు సబ్జెక్ట్ కాబట్టి ఆ మాట అక్కడ చెప్తున్నాను నేను. ఆయన ఎలాగూ నడుచుకున్నాడో యేసు ప్రభు, ఆయన ఎలాగన భూమి మీద బ్రతికాడో, జీవించాడు, జీవించి చూపించాడు, ఎలా ప్రవర్తించాడు, ఎలా నడుచుకున్నాడు, ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నాడు, ఎలాగ నడుచుకొనెను, ఎలాగున ప్రేమ కలిగి నడుచుకొనెను, ఎలాగ మీ పట్ల ప్రేమ కలిగి నడుచుకొనెను, అలాగే మీరు, నేను, ఆ వ్యక్తి తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. బద్ధుడు ఆజ్ఞ, బాధ్యత కాడి భుజం మీద పెట్టుకున్నట్టే. దేవునికి స్తోత్రం. అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడంటే బాధ్యత కలిగి ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని, ఆయనలో ఉన్నామని దీనిని బట్టి మనము తెలుసుకోగలము, తెలుసుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఆజ్ఞ గురించి మరొక చోట అదే పత్రికలో, అదే ఉత్తరంలో మరొక భాగంలో కూడా అపొస్తలుడైనటువంటి యోహాను రాసినటువంటి మాట 3వ అధ్యాయము 11వ వచనం. 2వ అధ్యాయం ఆజ్ఞ గురించి మాట్లాడారు. 3వ అధ్యాయంలో కూడా ఆయన ఆజ్ఞ అనే పదాన్ని తప్పక వాడతాడు. చూడండి, 9 నుంచి చదువుదాం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో, తీసారా 3వ అధ్యాయం 1 యోహాను పత్రిక 9 నుంచి చదువుదాము. మనకు కావలసిన మాట 11. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది అనగా సాతాను పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడు, అంటే అవినీతి జరిగించే ప్రతివాడు, నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమించని ప్రతివాడు దేవుని సంబంధులు కాదు. అలాగా పుల్ల విరిచినట్టు మాట్లాడుతున్నాడు అపొస్తలుడైన యోహాను అని మనం నిష్ఠూరపడి, ఈ యోహాను బోధ బాగోలేదు, పేతురయ్య బోధ నాకు కావాలి. లేదు లేదు, పేతురయ్య కూడా చాలా సందర్భాల్లో పుల్ల విరిచినట్టుగా మాట్లాడేశాడు, నాకు చాలా నొప్పిది వచ్చింది. యాకోబు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతాను నేను అంటే, యాకోబు ఎక్కడికి వెళ్ళినా సరే తాత్పర్యం ఇదే. ఎందుకంటే యేసుప్రభు చెప్పారు శిష్యులకు, నేను ఏ ఏ సంగతులైతే మీకు బోధించానో, ఆజ్ఞాపించానో, ఆచరించమని చెప్పానో అవన్నీ కూడా
నమ్మిన వారికి మీరు బోధించి అలా చేయమని చెప్పండి అన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక యాకోబును చూసినా, యోధా పత్రిక చూసినా, రోమిలకు రాసిన పత్రిక చూసినా, పేతురు రాసిన పత్రిక చూసినా, ఇదిగో యోహాను రాసినటువంటి పత్రిక చూసినా, ఎక్కడ చూసినా ఈ ప్రేమ పవిత్రత ఎప్పుడు ముందుకు వెళతానే ఉంటాయి. ఇవి లేకుండా ఉత్తరాలే ఉండవు, బోధలే ఉండవు. కనుక ఇలాగ ప్రేమించిన వాడు దేవుని బిడ్డ కాదు అని అంత నిష్ఠూరంగా మాట్లాడేస్తాడండి. నేను దేవుని బిడ్డను కదండి, ఈయన కాదంటాడు ఏంటండి అని అనుకున్నా, అంత తీవ్రంగా నేను ఈ ప్రేమ విషయంలో ఆలోచన చేయాలని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను దేవుని బిడ్డను కాదట, అయ్యయ్యో ఎంత మాట అన్నాడు అని కాదు మనం ఆలోచించేసి, దేవుని బిడ్డ కాదు అంటున్నాడంటే దేవుని బిడ్డ ఎలాగ ఉండాలట అంటున్నాడని నేను అలాగ ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. మనం ఒకరినొకడు ప్రేమింపవలెనని మొదటి నుండి మీరు వినిన వర్తమానం ఆజ్ఞ ఇదే కదా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 22వ వచనం నుంచి చూడండి మరలా ఆజ్ఞ గురించి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు. ఆజ్ఞలు ఉన్నాయి, అందులో ప్రధానమైనది శ్రేష్టమైనది యేసుప్రభు చెప్పారు. మిమ్మల్ని వలె మీ పొరుగువారిని ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించాలి, నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా ప్రేమించాలి. ఇలాగ మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏంటి? ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెను అనునదియే. ఆయన ఆజ్ఞలను గైకొన్నవాడు ఆయన యందు నిలిచి ఉంటాడు, ఆయన వాని యందు నిలిచి ఉంటారు, ఆయన మన యందు నిలిచి ఉంటాడు. ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా ఇలాగున తెలుసుకొని చున్నాము. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు మనము నిలిచి ఉండాలి, క్రీస్తు మాటలు మనలో నిలిచి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం. అప్పుడు మనము బహుగా ఫలిస్తాం. యేసు ప్రభు 14వ అధ్యాయంలో యోహాను సువార్తలో చెప్పారు కదా, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను నా ఆదేశములను స్వీకరిస్తారు. యోహాను భక్తుడు కూడా అదే ప్రసంగాన్ని ఉటంకించుకొని ఇక్కడ ఉత్తరం రాస్తున్నాడు సంఘానికి. ప్రభు వెళ్ళిపోయారు, ఆయన ఇంకా శిలువ మీద మరణించలేదు. అప్పుడు ఇలా ప్రేమనన్నారు. ఇప్పుడు ప్రభు శిలువ మీద మనం క్షమించేశారు కనుక, పాపములకు క్షమాపణ వచ్చేసింది కనుక, మనలో ద్వేషమున్నా, పగలున్నా, కక్షలున్నా, అబద్ధాలున్నా, అపవిత్రత ఉన్నా ఏం పర్వాలేదు, ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది కానీ శరీరం మట్టిలోకి పోతుందనే తాత్పర్యంతో సంఘమా మనం ఉండకూడదు. మనము ఆజ్ఞలను శిలువకు ముందు శిలువకు తర్వాత విడదీసేకండి. ఆది నుంచి ఉన్న ఆజ్ఞలే క్రీస్తు రూపంలో మన ముందుకు వస్తున్నాయి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేకపోతే మనం ఆజ్ఞ విన్నాం కదా అని అంటూ ఇక్కడ అంటారు, సహోదరుని ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమించనట్టే. దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకునేవారు సహోదరుణ్ణి ద్వేషిస్తూ ఉంటే మొదటి మాట అబద్ధమైపోతుంది. దేవుణ్ణి ప్రేమించేవారు తప్పక సహోదరుని ప్రేమిస్తారు. సహోదరుని నేను ద్వేషిస్తానేమైనా సరే, కానీ దేవుని కోసం నేను ప్రాణం పెడతానంటే దేవుడు లేఖన ప్రకారం చెప్తున్నాడు, నువ్వు చెప్పేది అబద్ధము. ఇది ఎలా జరుగుతుందంటే లేఖనం, ఇది ఎలా సాధ్యమంటే లేఖనం. లేదు నేను అలా ఉండగలనంటే దేవుని కన్నాను జ్ఞానవంతుడవా, దేవుని కన్నాను నీతిమంతుడవా, దేవుని శక్తిని ఎరిగిన వాడు, నువ్వేమో దేవుని యొక్క అపారమైన శక్తిని ఎరుగనటువంటి వ్యక్తివి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ చూడండి 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కనుక మనము ప్రేమించుచున్నాం. ఎవడైనను నేను దేవునిని ప్రేమించుచున్నాను అని చెబుతూ తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడైపోతాడు. అబద్ధికుడు అనేటప్పటికి ఏదో చిట్టోడా పొట్టోడా అని ఏదో అమ్మ నాన్న కొంచెం చిరాకు వచ్చినప్పుడు మాట్లాడుతుంటారు కదా, కొంచెం పేరు మార్చేస్తుంటారు కదా. అలాగ అబద్ధికుడైపోతాడంటే ఏదో మాట వరుసకు అన్నాడు దేవుడు, అలాగా అనుకోవద్దు. అబద్ధికుడు అబద్ధము అనేటప్పటికీ మన టార్గెట్ ఎక్కడికి పోవాలి? రెండు శక్తులు, రెండు వ్యక్తిత్వాలు, దేవుడు దెయ్యము, వెలుగు చీకటి, సత్యము అబద్ధం. దేవుని మనకి స్తోత్రం.
అబద్ధికుడైపోతాడు. అబద్ధములకు జనకుడైన వాడికి బిడ్డ అయిపోతాడు. దేవుని బిడ్డలు అలాగ ఉండకూడదు కదా. వాడు మొదటి నుంచి అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు, అబద్ధములు ఆడేవారికి జనకుడుగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. కనుక వాళ్ళందరూ కూడా అబద్ధికుని తండ్రిగా కలిగి ఉన్నారు. నా పిల్లలు సత్యమును ఆశ్రయిస్తారు, సత్యమును పలుకుటకు ఇష్టపడతారు, సత్యముతో పాటు ప్రేమ కలిగి ఉంటారు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైనాను సరే నేను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. దేవుని మనకి స్తోత్రం. ఒక చిన్న వివరణని కాదు కానీ ఈ మాట ఇక్కడ లేఖనంలో ఉంది అని నేను లేనిది ఉన్నట్టుగా చెప్తున్నానని కాకపోయినా ఒక ఆలోచన, ఒక ఉపదేశంగా నేను తీసుకుందాం. దేవుని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పటం ఎలాగున్నా, ఎలా చెప్తాం చెప్పండి? పాట ద్వారా చెప్తాము, మాట ద్వారా చెప్తాము, మాట కాగితం మీద రాసి గోడ మీద అంటించి చెప్తాము, లేదా గుండెల మీద పచ్చబొట్లు రాయించుకుని చెప్తాము. అవును కదా. లేదా మనం క్రియల ద్వారా చెప్తాం. ఇలాగ మీరు చెప్పినా మీరు సహోదరుని ద్వేషిస్తుంటే ఇదంతా కూడా అబద్ధమని దేవుడు భావించే అవకాశం ఉంది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక క్రీస్తును తిరస్కరించటము ఎంత తీవ్రమైన అంశమో, క్రీస్తు ప్రేమను నిర్లక్ష్యం చేయటం, కాలదన్నటం ఎంత అవివేకం, మూర్ఖత్వం, ఎంత బుద్ధిహీనతో. అలాగున కొంతకాలం క్రీస్తును ద్వేషించాము, క్రీస్తు ప్రేమను తిరస్కరించాము, క్రీస్తును అంగీకరించడానికి ఇష్టపడలేదు చాలా మందిమి. కానీ ఒకరోజు ఆ సత్యం, ఆ ప్రేమ, ఆ ఆదరణ, ఆ దేవుని యొక్క ప్రణాళిక సొంతం చేసుకోవాలి, ప్రణాళికలోకి రావాలని క్రీస్తును అంగీకరించాము, క్రీస్తు క్షమాపణను అంగీకరించాము, క్రీస్తు కనికరాన్ని అంగీకరించాము, క్రీస్తు ప్రేమను అంగీకరించాము. నిర్లక్ష్యం చేయలేదు. వెంటనే ఆయన మనం చేపట్టుకున్నాడు, మనం ఆయన చేపట్టుకున్నాం. అయితే ఇక్కడ లేఖనం చెప్తా ఉంది, మీరు క్రీస్తుని అంగీకరించి ఆయన మాటను మాత్రం అంగీకరించట్లేదు. క్రీస్తు చేయబట్టుకున్నారు కానీ ఆయన మాటను మీరు చేత్తో పట్టుకోవట్లేదు. క్రీస్తుతో నడవటానికి మీరు ఇష్టపడుతున్నారు కానీ ఆయన మాటతో నడవటానికి మీరు ఇష్టపడలేదు. యేసున ప్రభు అని కేకలు వేసే పాటలతో చెప్పటానికి, శబ్దం చేయటానికి మీరు ఇష్టపడుతున్నారు కానీ ఆ వైఖరి, మీ పొరుగువానికి ఆ ప్రేమ చూపించడంలో మీరు వెనకబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైనా సరే నేను దేవుని ప్రేమిస్తున్నానని పాట, పద్యం ద్వారా చెప్పటం మాత్రమే కాదు, అలా చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల, సహోదరుడు అంటే ఎవరు? నిర్వచనం చెప్పండి. సహోదరుడు అంటే ఎవరు? హూ ఇస్ దట్ బ్రదర్? బ్రదర్ అంటే ఎవరు? తోడబుట్టినవాడా? కజినా? లేదా దత్తత చేసుకుంటే, నాన్న దత్తత చేసుకుంటే దత్తత ద్వారా వచ్చిన అబ్బాయి కూడా నాకు సహోదరుడు అవుతాడు కదా, అలాగున్న సహోదరుడా? లేకపోతే క్రీస్తుని అంగీకరించిన సహోదరుడా? ఈ నిర్వచనాలు ఏమైతేనేమండి, ముందు క్రీస్తులో, క్రీస్తు కుటుంబంలో ఉన్న వ్యక్తి, ఆ తర్వాత నీ తోడబుట్టిన వ్యక్తి, ఆ తర్వాత నీ కజిన్, ఆ తర్వాత దత్తతతో వచ్చిన ఏదో అలాంటి భావంతో ఉన్న వ్యక్తి ప్రేమ చూపించాలి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. విచారమా? ఆలోచన చెయ్యొద్దా మనము? అమ్మ క్రీస్తుని అంగీకరించిన బిడ్డ, నాన్న క్రీస్తుని అంగీకరించిన బిడ్డ, వారికి చక్కటి సంతానము, 4, 3, 2, 5. వారు కూడా క్రీస్తు గురించి పాడతారు, మాట్లాడతారు, ప్రార్థిస్తారు, వాక్యాలు చెప్తారు. కానీ ఈ 4 ఇంట్లో శత్రువులుగా ఉంటారు. పండగ వచ్చినప్పుడు ఏదో ఒక్కొక్కసారి ఆటాపాటగా సరదాగా పరుగు పెడతారు కానీ అమ్మా నాన్నకు ఎంత ఇబ్బంది పెట్టేస్తారో 4, 3, 2. కోడు పుంజులాగా దెబ్బలాడుకుంటారు మా పిల్లలు అని మనసులు అనుకుని వేదన పడి తల్లిదండ్రులు లేరా క్రైస్తవులు? ఎందుకు ఈ అక్క చెల్లి, ఎందుకు అక్క తమ్ముడు, ఎందుకు అన్న చెల్లి, ఎందుకు 3 అన్నలు, ఎందుకు ఇలాగ అన్నదమ్ములు? రక్షణ పొందారే, బాప్తిసం తీసుకున్నారే, వాక్యంలో ఎదుగుతున్నారే, ప్రభువులు తీసుకుంటున్నారే, తల్లిదండ్రి పోనీ దేవుని ఎరుగిన వారా, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు కాదు కాబట్టి వీళ్ళకి ఆ తాత్పర్యం, భక్తి ఇంట్లో బోధించేవారు లేరు కనుక వాళ్ళు ఏదో అలా చేసుకుంటున్నారంటే అమ్మాయి దేవుని ఎరుగును, నాన్న దేవుని ఎరుగును. కానీ ఎందుకు పిల్లల్లో ఈ పోట్లాట, ఎందుకు పిల్లల్లో ఈ శత్రుత్వం?
పురుగుని చూసినట్టు చూసుకుంటారు ఒక్కొక్కసారి. మాట్లాడుకోరండి, ఒక గదిలోకి వెళ్ళరండి, ఒక వస్తువును పట్టుకోరండి. ఉన్నాయి కొన్ని కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేద్దామని వచనాలు గోడల నిండా బంగారపు రంగుతో మెరిసిపోతుంటాయి. వాగ్దానాలు తీసుకున్నప్పుడు కూడా వాగ్దానం వస్తే ఆహా ఎంత వాగ్దానం అని అనుకుంటామే, సంతోషం. కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఆ వైఖరి నీలో కొంచెం కూడా కనపడదే, ఈ సువాసన కొంచెం కూడా నీలో లేదే, ఎందుకంత నీ తోడబుట్టిన వ్యక్తిని అంత ద్వేషిస్తావు? తోడబుట్టిన వ్యక్తిని, అతడు కూడా నీలా క్రైస్తుని అంగీకరించాడే, నీతో పాటు సంఘానికి వస్తాడే, ఆ అంశాన్ని బట్టి, ఆ రీతిని బట్టి, ఆ కారణం చెప్పారా అని నువ్వు అన్నా సరే, ప్రభు అంటాడు, నేను నిన్ను ఏ కారణం చెప్పున ప్రేమించాను? నా పట్ల నువ్వు ఎంత మంచిగా ఉన్నావని నిన్ను ప్రేమించాను, ఎంత నీతిగా బ్రతకవని నేను ప్రేమించాను, ఎంత పవిత్రంగా బ్రతకవని నేను ప్రేమించాను. రోజుకి ఎన్నిసార్లు పడుతున్నా వాక్యంలో లేకుండా, వారానికి ఎన్నిసార్లు వెనక్కిపోతున్న వాక్యం ద్వారా నువ్వు అలాగం లేకుండా, అయినా నేను ప్రేమిస్తూనే వస్తున్నాను కదా, క్షమిస్తూనే వస్తున్నాను కదా, సహించుకుంటూనే వస్తున్నాను కదా, దీవిస్తూనే వస్తున్నాను కదా, ఆదరిస్తూనే వస్తున్నాను కదా, అలాగా నీ సహోదరుని విషయంలో ఎందుకు నువ్వు చేయలేకపోతున్నావు? నా బిడ్డలు ఈ లక్షణం ఉండకూడదు అని దేవుడు బలగుద్ది చెప్తున్నాడు. లక్షణం ఉండాలి, ఉండకూడదు అనుకునేది ఇప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నువ్వు నా బిడ్డవైతే నువ్వు ఇలాగ ఉండాలి, ఉండే ప్రయత్నం చేయాలి, ఆ పట్టుదలలో కలిగి ఉండాలి. నీకు అసాధ్యంగా ఉందా? అయితే నా ఆత్మతో నిన్ను నింపుతాను, అన్ని ఆయన సాధ్యపరుస్తారు. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అబద్ధికుడగును, తాను చూచిన, తను ఎదురుగా కనపడుతున్న సహోదరుని ప్రేమింపనివాడు, ప్రేమ చూపలేనివాడు, తాను చూడని, తనకు కంటికి కనపడిన దేవునిని ప్రేమించలేడు. ప్రేమించలేడు అనే దానికి మరొక తాత్పర్యం ఆ మూడంకె దగ్గర చూడండి. ఇట్లు ప్రేమించగలడు, కంటికి కనపడే సహోదరుని ద్వేషించే వ్యక్తి కంటికి కనపడని దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఎలా ప్రేమించగలడు? ఆ ప్రేమ నిజమైందేనా? ఆ మాట నిజమైందేనా? అబద్ధము కాదా? దేవుని నామానికి స్తోత్రం. ఈ చిన్న విషయంలోనే వెనకబడుతున్నాడు, ఆ పెద్ద విషయం నేను చేయగలను అంటున్నాడు. ఈ చిన్న విషయంలో చేతకాని వాడిగా చేయలేను అంటున్నాడు, కానీ ఆ పెద్ద విషయం నేను చేయగలను అంటున్నాడు. ఎలా నమ్మాలా మాట? ఈ చిన్న విషయం చేయడట, నాకు చేత కాదు అంటాడట, నేను చేయలేను అంటాడట, కానీ పెద్ద విషయం వచ్చేటప్పటికి నేను చేయగలను అంటాడట. ఇందాక మొదట్లో చెప్పిన మాటే, పని, దేవుని పని, దేవుని పరిచర్య. చిన్న విషయం వచ్చేటప్పటికి చిన్న చిన్నవి దేవుని పనులు ఎవ్వరు చేయడానికి ఇష్టపడరు. ఇది అందరూ చేసేది కాదు. లేదా ఇలా చేస్తే ఎవరు నన్ను చూసి ఏమనుకుంటారు? మళ్ళా చెప్తున్నాను, ఇది దేవుని పని అని ఎరిగి చేసేవాడు దేవుడు చూస్తున్నాడని చేయాలి, దేవుడు చూస్తాడని చేయాలి, దానికి తగిన జీతం, బహుమానం దేవుడు ఇస్తాడు అని చేయాలి. దేవుని మనకి స్తోత్రం. ఇంకా పరిధి, ఆ తాత్పర్యము, ఆ నైజమ వైఖరి పరిచారికల్లో రాకపోతే మట్టుకు ఆ పరిచర్య అంతా కూడా లోక సంబంధమైన దీవెనల కొరకే మనం చేస్తున్నట్టు లెక్క. పర సంబంధముగా పైకి వెళ్ళిన తర్వాత అక్కడ బహుమానాలు ఉండాలి. అక్కడ బహుమానాలు ఉండాలంటే దేవుడు అంటాడు, నేను చేస్తున్నానన్నట్టుగా మీరు చేయాలి, నా కోసం చేస్తున్నామన్నట్టుగా మీరు చేయాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడితో వదిలేస్తాడా? మళ్ళీ 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. అక్కడే 2వ అధ్యాయంలో అంటున్నాడు, 3వ అధ్యాయంలో అంటున్నాడు, 4వ అధ్యాయంలో అంటున్నాడు, మళ్ళీ 5వ అధ్యాయంలో కూడా అంటున్నాడు. 1-2 వచనాలు. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మే ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమిస్తాడు. మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చినట్లయితే దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. 5వ అధ్యాయంలో ఆజ్ఞ అంటారు, 4వ అధ్యాయంలో ఆజ్ఞ అంటాడు, 3వ అధ్యాయంలో ఆజ్ఞ అంటాడు, 2వ అధ్యాయంలో ఆజ్ఞ అంటాడు. మొదటి అధ్యాయంలో ఆయన ప్రేమ గురించి ఉదాహరణగా మన ముందు పరిచయం చేస్తారు యోహాను, అపొస్తలుడైన యోహాను. కనుక ఈ ప్రేమని తాత్పర్యాన్ని చాలా తక్కువ అంచనా వేయొద్దు. ఈ ప్రేమ గురించి ప్రభు ఏ ఆదేశం ఇచ్చినా,
ప్రేమ గురించి ప్రభు ఏం ఉపదేశించడానికి ప్రయత్నం చేసినా, ప్రేమ గురించి దేవుడు ఏ స్థాయిలో మనం అర్థం చేసుకోవాలనే ఆలోచనతో ఆయన ప్రయాసపడుతూ పరిశుద్ధాత్మ ద్వారా మనకు బోధించడానికి ఇష్టపడుతున్నా తేలిక మనసుతో వినొద్దు. రక్షణ, పాప క్షమాపణ అనేటప్పటికి ఆ మాటకు ఎంత వేటిచ్చామో, నరకయాతన లేకుండా అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్ని నుంచి విడుదల పొందే ఆ రక్షణ అన్నప్పుడు ఆ మాటకు ఎంత విలువిచ్చామో, ఎంత భయభక్తులతో ఆ మాటను స్వీకరించామో. ఈ రోజు వరకు కూడా అమ్మో ఇంత గొప్ప రక్షణ నేను నిర్లక్ష్యం చేస్తే ఎలాగా అని అనుకుంటూ వచ్చామే. కానీ అదే లెవెల్లో ఈ ప్రేమకు కూడా నేను ఆ హోదా ఇస్తున్నాను. అదే స్థాయిలో ప్రేమ గురించి అంత తీవ్రంగా నేను ఆలోచన చేస్తున్నాను. ఇంత గొప్ప రక్షణ నేను నిర్లక్ష్యం చేస్తే, బ్రాకెట్లో ఇంత గొప్ప ప్రేమ నేను నిర్లక్ష్యం చేస్తే, ప్రేమను గురించి దేవుడు చెప్తున్న ఇంత గొప్ప మాట, ఈ ఆదేశం నేను నిర్లక్ష్యం చేస్తే నేను ఎలాగూ దేవుని బిడ్డగా ఉండగలను? దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకరీతిగా ప్రతిసారి చెప్తున్నాను అని అనుకోవద్దు, కానీ చాలా సందర్భాల్లో పిల్లలు విద్యలో కానీ, నైపుణ్యంలో కానీ, లేదా తండ్రి కోరుకున్నటువంటి లెవెల్, తండ్రి తాను సాధించిన లెవెల్, ఆ లెవెల్కి పిల్లలు రాలేకపోతుంటే, వచ్చే ప్రయత్నం చేయకపోతుంటే, అవకాశం ఉన్నా సరే వాళ్ళు దాన్ని అవకాశం తీసుకోకపోతే తండ్రి ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తాడు. నా కడుపును పుట్టేవరా, నాలా తయారవ్వాలరా నువ్వు, నాలాగా ఆటల గురించి మాట్లాడతాడు, నాలాగా జ్ఞానం గురించి మాట్లాడతాడు, నాలాగా పదవుల గురించి మాట్లాడతాడు, నాలాగంటూ తన పట్టుదలతో ఎలా పైకి వచ్చాడో చెప్తాడు. ఇంత పిరికోడు ఎలాగా అయ్యావరా, ఇంత అత్యవసర మార్కులతో ఎలాగొస్తున్నావరా, నీకు ఇన్ని అవకాశాలు ఉన్నాయి, ఇన్ని అవసరాలు దేవుడు నీకు ఇచ్చాడే, నువ్వు ఇలాగ ఉండిపోతే ఎలాగా, నా స్థాయి నీకు రావాలి కదా, నాలాగా నువ్వు ఉండాలి కదా. లోకరీతిగా మనం అనుకుంటున్నామే. ప్రభు అనుకోవటానికి తప్పేముంది చెప్పండి? ఆయనలాగా ప్రేమించాలి, ప్రేమించాలి. దేవుని నామానికి స్తోత్రం. మరలా అంటున్నాను, ప్రేమించకపోతే, ఒకవేళ ద్వేషం అలా పెట్టుకుంటే, ఈ ద్వేషాన్ని నేను దూరం చేసుకుని ఇష్టం నాలో లేకపోతే దేవుడు నన్ను వదిలేస్తాడా? నేను అంటున్నాను, దేవుడు నన్ను వదిలేయడు, దేవుడిని నేను వదిలేస్తున్నాను. దిస్ ఈజ్ ద ట్రూత్. మళ్ళా చెప్తున్నాను, దేవుడు నన్ను వదిలేస్తాడా? ఓకే, దేవుడు ప్రేమించమంటున్నాడు, సాధ్యం కాదు, నాకు ఇష్టం లేదు, నేను పుడకల్లోకి వెళ్ళే వరకు కూడా ఆ ఇంటి మంచినీళ్ళు తాగను, ఆ వ్యక్తి ముఖం చూడను, ఆ వ్యక్తి వైపు ఏమి అసలు నాకు కన్నా, మనవలకి కన్నా, పిల్లలకి కానీ ఏం సంబంధం ఉండడానికి వీల్లేదు, అయితే అయ్యి ఉండొచ్చు క్రైస్తవుడు అని అనుకుంటూ దేవుడు ఏం చేస్తే నాకే అనే తీవ్రతతో ఉండి అలాగంటూ ఉంటే, చివరి వరకు నేను అలా ద్వేషంతోనే ఉంటే దేవుడు నన్ను వదిలేస్తాడా? వదిలేస్తే దేవుడి మాటలని అబద్ధమైపోతాయి కదా. విడువను, ఎడబాయను, నీతో సదాకాలం ఉంటాను, నీకు శిక్ష లేదు అన్న మాటలని అబద్ధాలు అయిపోతాయి కదా అని లోపల ఒక అతిశయంతో, ఒక ఆలోచనతో వాటిని కవచంగా పెట్టుకుని చివరి వరకు ఈ ద్వేషంలో కుళ్ళిపోతూ దేవుళ్ళు వెదుగుతారనుకుంటే, మరలా చెప్తున్నాను, ఎందుకో ప్రభు ఈ మాట నా పెదవుల మీద పెట్టాడు. దేవుడు నిన్ను వదిలేయటం కాదు, అది జరగదు, నువ్వే దేవుణ్ణి వదిలేస్తున్నావు. దట్స్ ఇట్. దేవునికి స్తోత్రం. ఉంటే ఏమైంది, అలాగుంటే ఏమైంది, దేవుడు నన్ను వదిలేయడు కదా. కరెక్టే, కానీ దేవుడిని వదిలేయుడు, దేవుడు వదిలేయడు అనేది నిజం, 100% నిజం. కానీ నీకు తెలియట్లేదు, నువ్వు దేవుణ్ణి వదిలేస్తున్నావు, నువ్వు దేవుణ్ణి వదిలేస్తున్నావు. ఆయన ప్రేమను కాలదన్నేస్తున్నావు, ఆయన మహిమను కాలదన్నేస్తున్నావు, ఆయన కాపాడే విధానాన్ని కాలదన్నేస్తున్నావు. ఈ ప్రత్యేకమైనటువంటి సారాంశం, ఈ ప్రత్యేకమైనటువంటి ఈ విషయము ఈ రీతి కోణంలో మనం చూడకపోతే, మనం కూడా ఎలాగున్నా పర్వాలేదు అనుకుంటూ ఎంత దూరమైనా పోతాం, ఏమైనా చేసేస్తాం. దేవుడు రోజు చెవిని ఇల్లు కట్టుకుని, నిజానికి చెవులు ఇల్లు ఎవరు కట్టుకోరు, చెవిని ఇల్లు కట్టుకుని చెప్పినా సరే వెళ్ళలేదండి మా అబ్బాయి అంటారు, చూసారా? చెవిలో ఇల్లు కట్టుకున్నాడా? చెవి దగ్గర ఇల్లు కట్టుకుని చెప్పాడా? చెవి దగ్గర ఇల్లు కట్టుకుని కాదు, పదే బ్రతిమలాడున్నట్టుగా క్షణం అది జ్ఞాపకం చేసిన అస్సలు విననంత మూర్ఖుడైపోయాడు ఆ పిల్లోడు. చెవుని ఇల్లు కట్టుకుని చెప్పాను, అయినా నా ఇష్టం అంటూ పోయాడు. ఇదిగో గాయాలయ్యాయి, ఇదిగో చావు దగ్గర తెచ్చుకున్నాడు. చెవిని ఇల్లు కట్టుకుని చెప్పానని పెద్దలు అంటుంటారే, అవును, ఆత్మ సగమతో చెప్పుచున్నమాట, చెవి గలవాడు వినుగాక. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం ప్రభు మళ్ళా ఈ మాట నన్ను చెప్పమంటున్నాడు, నాతో మీతో చెప్తున్నాడు. నేను మిమ్మల్ని వదిలేస్తాననేది అసాధ్యం. భూమి తలక్రిందులైనా, భూమి గతించిపోయినా, ఆకాశములు లయమైపోయినా
నా మాట మారదు, నా మనసు మారదు, నా తాత్పర్యం మారదు, నా ఉద్దేశం మారదు. ఎప్పుడో చెప్పాడు. నిన్న నేడు నిరంతరం నేను ఏకరీతిగా ఉంటాను. ఎప్పుడో చెప్పాడు ఆయన. ఆకాశములు గతించిపోయినా, భూమి గతించిపోయినా, తరములు మారిపోయినా, సూర్యుడు నలుపైపోయినా, చంద్రుడు ఎరుపైపోయినా, సముద్రాలు ఎండిపోయినా, ఏమంటే అనుకోండి, పాటల్లో, మాటల్లో, పద్యాల్లో ఆయన మారడు. ఆయన ప్రేమ మారదు, ఆయన వాగ్దానాలు మారు, ఆయన దీవెనలు మారు, ఆయన ఉద్దేశాలు మారు నా పట్ల. ఓకే, గుడ్, గాడ్ ఈజ్ గుడ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ వాక్యం చెప్తా ఉంది, దేవుడు నిన్ను వదిలేయడు. కానీ నువ్వు దేవుడు వదిలేయమన్నవి వదిలేయకపోతే నువ్వు దేవుని వదిలేస్తున్నావేమో ఒకసారి చూసుకో. నువ్వు కంచె దాటి బయటకు వచ్చేస్తున్నావు ఒకసారి చూసుకో. ఆయన చేతుల్లో ఉండటాన్ని నువ్వు ఇష్టం పడటలేదేమో, నీకు ప్రమాదం సుమా. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిన్ను ఎత్తు పట్టుకునేలాగున ఆయన అరచేయి చాప ఉంచాడు. నిన్ను ఎత్తు పట్టుకుని నీ పాదములకు రాయి తగలకుండా ఉండేలాగా ఉంచేయడానికి తన దూతలు కూడా ఆజ్ఞాపించాడు. ఆ ఎత్తు పట్టుకునే దూతల చేతుల్లో కూడా నువ్వు ఉండటకు ఇష్టపడని రీతిలో నన్ను ఎత్తు పట్టుకుంటారు కదా, నేను దూకుతానంటే ఎలాగా? ఆయనను ప్రేమిస్తున్నాడు, శాశ్వతంగా ప్రేమిస్తున్నాడు. ప్రేమించటం మానన్నాడు. నువ్వు చచ్చిపోయే వరకు నీకు తోడుగా ఉంటానన్నాడు. అంటూ నేను దూకితే ఎలాగా? నిప్పులోకి వెళితే ఎలాగా? నిప్పులు ఓళ్ళు పోసుకుంటే ఎలాగా? యేసుప్రభు కూడా ఈ శోధన వచ్చింది. సేవలోకి వచ్చే మంది శోధన వచ్చింది. ఈ తాత్పర్యంతో రాకపోయినా మరొక కోణంలో వచ్చింది ఈ శోధన. అపవాది చేత శోధించబడటానికి అరణ్యంలోని యేసుప్రభువుని పరిశుద్ధాత్ముడు తీసుకువెళ్ళాడు. నీ దేవుడు ఇలాగ అన్నాడు కదా, కాపాడుతాడన్నాడు కదా. ఆ మాటలన్నీ కూడా మనం అంటున్న వాగ్దానాల్లోకి వస్తాయి. విడువను ఎడబాయనన్నాడు. నేను ద్వేషించినా పర్వాలేదు, నేను ఎలాగున్నా పర్వాలేదు. నోటుతనంగానే ఆ తాత్పర్యంతో మనం జీవిస్తే యేసుకొచ్చిన శోధనకు ఈక్వల్ అయిపోతా ఉంది. నేను కాపాడుతానన్నాడు. నువ్వు క్రింద పడి దూకినా సరే నీ పాదాలకు రాయి తగలు ఎత్తిపట్టుకోవడం దూతలను రెడీ పెట్టి ఉంచాడు. దూకేసే నీకేమవ్వదు అని శోధిస్తున్నాడు. దేవుని కొడుకు కదా, రాయబడి ఉంది కదా. ఈ రోజు మనం ప్రార్థన అదే అంటాం కదా, నువ్వు నా దేవుడు కదా, విడువనన్నావు కదా, ఎడబాడినన్నావు కదా అంటున్నాం. కానీ నేను ఇలా చేస్తాను, నేను ఇలాగే చేస్తాను అంటున్నాం. అంటే దూకటానికి ప్రయత్నం చేయటం అన్నమాట. యేసుప్రభు అన్నాడు, వాక్యంలో అలాగుందని దూకాలా నేను? ఆయన నన్ను విడవడు, ఎడబాయడు, నువ్వు చచ్చిపోయే వరకు ప్రేమిస్తానని అంటున్నాడు కనుక ఇలా చెడు చేసుకుంటూ పోనా, ద్వేషించుకుంటూ పోనా, పగ పెంచుకుంటూ పోనా, క్షమాపణ లేకుండా పోనా, సహాయం చేయగలిగి ఉండి కూడా గుప్పిలి బిగబట్టి ఉండిపోనా? నేను పగవాడి కన్నా తీవ్రంగా చూస్తున్నాను ఈ సహోదరుని నేను. ఎందుకంటే దేవుడు అన్నాడు నేను నిన్ను విడువనని. ఆయన నాతో ఉన్నాడు కదా, నేను ఎలాగున్నా పర్వాలేదు. యేసుప్రభు అంటున్నాడు ఆయన నాతో ఉన్నాడు కదా, నేను ఎలా దూకినా పర్వాలేదు. లేదు, యేసుప్రభు అన్నాడు తండ్రికి లోబడాలి, తండ్రిని శోధించకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తాత్పర్యంతో స్త్రీలైనా, పురుషులైనా, యవ్వనస్తులైనా, పిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా యేసుక్రీస్తులో సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా. ఎప్పుడో ప్రభు నమ్ముకున్నామనేవారు నాలాగా మీలా కొందరు. ఇంక ఇప్పుడు ఏముందండి, పగలగిగలు ఇప్పుడు కుదరదు. కోడల్ని ద్వేషిస్తాను, లేకపోతే అత్తని ద్వేషిస్తాను, అల్లుడిని ద్వేషిస్తాను, ఇలాంటోడు అలాంటోడు. ఎందుకు దేవుడు ఉంచాడో కానీ, ఎప్పుడు తీసేస్తాడో కానీ, ఇలాంటి క్రీస్తును కలిగిన అత్తలు, మామలు, క్రీస్తును కలిగిన ఇలాంటి వాళ్ళు ఉన్నారా? లేదు లేదు. ఆ మాట నీవు నేను అనుటకు తగదు. అలాంటి మనసు నీకు నాకు ఉండుట తగదు. ఆ మనసు లోక సంబంధమైన మనసు, అది శరీర సంబంధమైన మనసు. అది అబద్ధికుడు మాట్లాడించే మాట. అది అబద్ధికుడు ఎవడిలో ఉంటే వాడి చేత ఈ మాటలు మాట్లాడిస్తాడు. యేసు ఎవరిలో ఉంటే ఆ యేసు ఈ మాటలు రానివ్వడు. దేవుని మనకి స్తోత్రం. నీ హృదయం అంతా దేనితో నిండి ఉంటుందో నీ నోట్లోంచి అదే వస్తుంది. అది కదా అన్నాడు, నువ్వు అదే మాట్లాడతావు. నీ హృదయం నిండా ఏముంది? యేసయ్య, వెలుగు, సత్యము, ప్రేమ, దయ, జాలి, కనికరము. యేస్తున్నాడంటే ఇవన్నీ ఉన్నట్టే కదా. ఇవన్నీ ఉంటే ఇవే రావాలి కదా. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ మధ్యాహ్నం ప్రభు ఈ నూతన సంవత్సరం అని అంటున్నాను అనుకోవద్దు. నిన్నటి వరకు అంటే 2023 వరకు ఏం చేశామో, ఏ తాత్పర్యంతో బ్రతికేశామో, దేని మీద మనసు పెట్టకుండా ఏదో భక్తి చేసుకుంటూ పోయామో. కానీ ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఒక గురి కలిగిన ఉండాలి. ఆ గురికి ఈ సంవత్సరమే కాదు, నీ బ్రతుకు కాలం అంతా, నా బ్రతుకు కాలం అంతా ఉండాలి. ప్రేమ కలిగి జీవించండి. ప్రేమ కలిగి. ఆ ప్రేమ ఇప్పుడు ముందు ఎక్కడ ప్రారంభం అవ్వాలి? ఇంట్లో. ఆ తర్వాత ఇరుగు పొరుగు, ఆ తర్వాత లోకమంతా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఈ విషయం మీద మనం చాలా తీవ్రంగా ఆలోచన చేయాలి.
ఈ స్టేట్మెంట్ మీరు మర్చిపోలేదు కదా? ఏం స్టేట్మెంట్ చెప్పండి? దేవుడు మనల్ని విడిచిపెట్టడు, అది నిజం. దేవుడిని విడిచిపెట్టేస్తాడని ఒకవేళ ఎవరైనా బోధ చేస్తే దేవుడు అబద్ధికుడు అయిపోతాడు. అందుకే కొంతమంది దైవజనులు అంటారు, బోధలో చాలా మంది నువ్వు ఇలా చేస్తే దేవుడు నిన్ను వదిలేస్తాడు, ఇలా చేస్తే దేవుడు నిన్ను శపిస్తాడు, ఎలా చేస్తే దేవుడిని కళ్ళు తీసేస్తాడు, ఎలా చేస్తే దేవుడు నీకు చావుకు అప్పచెప్పేస్తాడు అని చెబుతూ దేవుని మాటలు వీళ్ళు అబద్ధాలు చేసేస్తున్నారు అని కొంతమంది దైవజనులు తీవ్రంగా స్పందిస్తారు. అలా చెప్పకపోతే విశ్వాసులు భయభక్తులతో ఉండరు కదండి, ఇష్టానుసారంగా బ్రతుకుతారు కదండి. దేవుడు ఇలా చేసేస్తాడు, ఇలా చూస్తాడు, ఇలా చేస్తాడు అని ఆ భయం ఉంటే వాళ్ళు మరొకలా ఉంటారు కదా. నేనంటాను, లేదా దైవజనులు అంటారు, నేను కూడా ఏకీవిస్తాను. దేవుని పట్ల భయం పెట్టడానికి వాళ్లకు దేవుడు అననే మాట అంటున్నట్టుగా నువ్వు చెప్పితే వాళ్ళలో ఈ రీతి భయం వస్తూ వచ్చిందేమో కానీ ఇండైరెక్ట్గా నువ్వు దేవునిని అబద్ధికుణ్ణి చేస్తున్నావు. దేవుని మనకి స్తోత్రం. దేవుని ప్రేమను చెబుతూ ఉండాలి. దేవుని ప్రేమను పొందే నీవు నేను దేవుని పట్ల ఇలా ఉండాలి కదా అనే తీవ్రతను చెబుతూ మనం ముందుకు వెళ్ళాలి. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి మాట, ఒక స్టేట్మెంట్ ఏంటంటే, దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. దేవుడిని నువ్వు వదిలేస్తున్నావేమో చూసుకో, వదిలేసే పనిలో ఉన్నావేమో చూసుకో. లేదా దేవుడు నేను ఎక్కడ వదిలేస్తున్నాను, రోజు వాక్యం చదువుకుంటున్నాను, రోజు బైబిల్ చదువుతాను, రోజు 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాను, వారం వారం ఆరాధనకు వస్తాను, దేవుని వదిలేస్తున్నాడు. లేదు, నువ్వు దేవుని వదిలేస్తున్నావని నేను అనను. కానీ నీకు తెలియకుండా ప్రయత్నం, ఆ స్వభావం నీలోకి వచ్చేసింది. అదొక్క రోజు ఎలాగంటే మన అగ్ని పర్వతం లాగా నీళ్ళలోంచి బయటకు వస్తుందేమో. ఆ దినం, ఆ సంఘటన జరిగిన తర్వాత నేను దేవుడిని వదిలేశాను, ఎప్పుడో వదిలేశాను పశ్చాత్తాపడే స్థాయికి పరిశుద్ధాత్ముడు తీసుకొచ్చేస్తాడు. దేవుని మనకి స్తోత్రం. యేసు అని నోటితో పలుకుతూ ఉంటాం కానీ యేసు మాటను అస్సలు ఆచరించాం. యేసు అని నోటితో పాడుతుంటాం కానీ మార్గం గురించి అస్సలు సంతోషంగా ఉండం. యేసు అని నేను సింహాసనం వేసి భుజాలకు ఎత్తేసుకుంటాం కానీ 10 మంది మధ్య యేసు కోసం బ్రతకాలి, గౌరవంగా బ్రతకాలి, ఆయనకు గౌరవం తెచ్చిపెట్టాలని అని తాపత్రయంతో బ్రతకం. కనుక నేను మాట అయితే పెదవులైతే యేసు నేను వదిలిపెట్టలేదు అన్నట్టుగా ఉంది. నేను కూడా అనుకుంటున్నాను యేసును వదిలిపెట్టలేదని. నా హృదయం కూడా చెప్తుంది యేసును వదిలిపెట్టలేదు, నువ్వు పడుకుతున్నావు కదా, ఒప్పుకున్నావు కదా అని. ఆ హామీతో, తాత్పర్యంతో ఇష్టానుసారంగా ఉండమని యేసయ్య ఎక్కడ చెప్పలేదు. ఇష్టానుసారంగా ఉండమని ఎక్కడైనా యేసయ్య చెప్పినా, అపొస్తలులు చెప్పినా, ఎక్కడ చెప్పినా సరే పరిశుద్ధ గ్రంథంలో చూపించండి అన్నమాట. ఆ బోధ చేసుకుందాం రేపటి నుంచి. ఎక్కడైనా ఉందేమో ఒక్కసారి అర్థం వచ్చేలాగా కూడా చెప్పండి. ఎక్కడైనా 10-15 వచనాలు నేనైనా మీకు చూపిస్తా, మీరే నాకు చూపిద్దాం, ప్రజలకు చెబుదాం. ఎంత సంతోషంగానో పనికి మాలిన పనులన్నీ చేసుకుంటా పోతారు, యేసు పరిశుద్ధులని పాటలు పాడుకుంటూ ఉంటారు. సంతోషం కదా. ఎంతమంది విశ్వాసులు అయిపోతారు, కోట్ల మంది ప్రభువులోకి వచ్చేస్తారు. ఎలాగున్నా పర్వాలేదంటే ఈ బోధలే కదండి దాదాపు ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి తాత్పర్యంతో కదండి సంఘాలు నిండిపోతున్నాయి. మొదటి మాట అయితే చెప్పగలుగుతున్నారు కానీ సంఘానికి ఈ రెండో మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు? దేవుని మనకి స్తోత్రం. అవటానికి 3,000 మంది, అవటానికి 13,000 మంది, అవటానికి 23,000 మంది, అవటానికి 30,000 మంది. ఈ ఎన్ని గుంపులో, ఎన్ని తగాదాలు, ఎన్ని పగలు, ఎన్ని ద్వేషాలు, ఎన్ని కుల కట్టడలో. ధనవంతులందరూ అక్కడ కూర్చుంటారు, పేదోళ్ళందరూ ఇక్కడ కూర్చోవాలి. అవును కదా. కులాలకు మనందరం కూడా అక్కడ కూర్చున్నారు, చర్చిలో కూడా కూర్చుంటున్నారు. ఎక్కువ చర్చ అయిపోతే ఇంక అదే సంగతి. మనమందరం ఒకటి, క్రీస్తులో ఒకటి అనే భావన రాదండి. ఆ తాత్పర్యంలో లేదండి. ఈ మధ్యాహ్నం ప్రభు చెప్తున్నారు, నేను నిన్ను వదిలిపెట్టను అనే మాటను అసరాగా తీసుకుని, సాకుగా తీసుకుని ఇంత దూరం పోతున్నావమ్మా, ఇంత దూరం పోవటం నా కుమ్మడా నీకు తగునా? దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ముగిస్తూ ఒక సన్నివేశాన్ని మీకు ముందు ఉంచుతాను. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారట. ఆ సన్నివేశం లోకంలోంచి వచ్చింది కాదు, యేసు ప్రభు ఉపమానంగా చెప్పిన మాట. యేసు ఉపమానంగా చెప్పిన, యాజకులతో మాట్లాడినా, పరిసయ్యులతో మాట్లాడినా, శాస్త్రులతో మాట్లాడినా, సమరయ స్త్రీతో మాట్లాడినా, పాపములో పట్టబడి రాళ్ల చేత కొట్టబడుటకు తీసుకురాబడిన స్త్రీతో మాట్లాడినా, ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడినా అన్నీ మనం యేసయ్య బోధలాగా స్వీకరించాలి, యేసయ్య మాటలాగా స్వీకరించాలి. దేవుని మనకి స్తోత్రం. యేసయ్య ఉపమానం చెప్పినా సరే ఏదో సరదాగా కోసేపు కబుర్లు చెప్పాడు, కథలు చెప్పాడు కాదు. అందులో దేవుని మనసు, దేవుని తాత్పర్యాలు, దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు, దేవుని స్పందనలు, ప్రతిస్పందనలు ఎలాగుంటాయో అని చెప్తాడు ఆయన.
చిన్న కుమారుడు దేవుని వదిలిపెట్టి లేదా తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తండ్రి అదుపాజ్యంలోంచి వెళ్ళిపోయాడు. తండ్రి ఆస్తి పట్టుకునే వెళ్ళాడు. ఆ మాట నేను ఎలాగంటానంటే, ఒక రోజు వచ్చాడు, నాకు ఇది ఇస్తావా కదా, ఇవ్వవా, లేదా నాకు ఆస్తి న్యాయంగా నేను వారసుడను, నీ ఆస్తిలో నాకు పాలిభాగస్తుడను, నాకు రావలసింది నా వాటా అన్నాడు. నా వాటా, నా భాగము పంచి ఇవ్వు. క్రీస్తులో మనము సమృద్ధిగా ఆశీర్వాదములన్నీ సంపద కలిగి ఉన్నాం. వాగ్దానాలు పంచుకుంటున్నాం, దీవెనలు పంచుకుంటున్నాం, తండ్రి యేసునామములో అంటూ వాటాలన్నీ తీసుకుంటున్నాం. ఓకే, కానీ చిన్న కొడుకు ఒక రోజు పంచుకున్న వెంటనే మూట కట్టుకుని పోలేదండి. తండ్రి దగ్గరే ఉన్నాడు, తన స్వాస్థ్యాన్ని తానే జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఒక్కరోజు దూరదేశం పోయాడు. వెంటనే పోలేదు, వాక్యం చదవండి. ఒకరోజు దూరం దేశం పోదామని అనుకున్నాడు. తండ్రితో మాట్లాడాడో లేదు తెలియదు, తండ్రి పర్మిషన్ తీసుకున్నాడో లేదు తెలియదు, తన ప్రణాళిక ఏంటో చెప్పాలని అనుకున్నాడో తెలియదు. వివరాలు లేవు కనుక కొంతవరకు మనం ఆలోచన చేసినా ఆగిపోవాలి. వెళ్ళిపోయాడు. ఏం జరిగిందో మీకు తెలుసు. ఏ స్థాయికి వెళ్ళిపోయాడు, గ్రాఫ్ పైకి వెళ్ళిందో గ్రాఫ్ కిందకు వచ్చిందో, ఏ స్థాయికి వచ్చేసిందో మనకు తెలుసు. అన్నకు ఎంక్వైరీ చేస్తున్నాడు. అన్న చెవిలోకి వస్తా ఉంది. ఎందుకంటే తర్వాత అన్న లోపల రావడానికి కోప్పడ్డాడు. ఇలాంటి వాడు లోపలికి నాన్న రానిచ్చాడేంటి, ఇలాంటి వాడిని కౌగులించుకున్నాడు, ఇలాంటి వాడు వస్తే పండగ చేసుకుంటున్నాడు ఏంటి, ఇలాంటి వాడు వస్తే మళ్ళీ బట్టలు పెట్టేసి ఉంగరం పెట్టేసి కాళ్ళకి చెప్పులు ఇచ్చేసి అందరితో పాటు నాట్యాలేంటి, ఎడావుడేంటి, అయితే వాడన్నా ఉండాలి నేనన్నా ఉండాలి అంటూ ఒక పాలసీ తన మనసులో పెట్టుకున్నాడు. వేశ్యలతో మెలిగాడు, జోదాల్లో తిరిగాడు, తండ్రిచ్చిందంతా పోగొట్టేశాడు, పేరు పోగొట్టేశాడు, పరపతి పోగొట్టేశాడు, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తండ్రి పాపం చేశాను వచ్చేస్తే ఈయన కౌగులించేసుకుంటాడా, వాడికి మళ్ళా వాటా ఇచ్చేస్తాడా అంటూ వాకిల దగ్గర నిలబడిన విధానం చూస్తున్నాం. ఆ ఉపమానం చెప్పటంలో నేను ఇందాక చెప్పిన మాట మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోండి. నిన్ను విడువను ఎడబైన అన్నాడు కదా, బ్రతుకు కాలం అంతా నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడిచిపెట్టనన్నాడు కదా. అలాగే వచ్చాడు చిన్న కొడుకు, ఆ మాటే అనుకోండి, కౌగులించుకున్నాడు, శుద్ధి చేశాడు, కొత్త వస్త్రాలు ఇచ్చాడు, కొత్త ఆనందాన్ని ఇచ్చాడు, మళ్ళీ ఆస్తిలో వాట ఇవ్వటానికి ఇష్టపడిపోతున్నాడు అంటాను కదా. కారణం ఏంటి? నువ్వు నా కొడుకువేరా అన్నాడు. దేవుని మనకి స్తోత్రం. కొడుకు ఖాళీగా ఉంటే కుదరదు, కొడుకుకి ఏదో ఇవ్వాలి, స్వాస్థ్యం సంపాదించి ఇవ్వాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇంతవరకు నేను మీకు ముందు చెప్పాను చూసారా, మనం కలిసి పరిశుద్ధాత్మ సహాయంతో బోధ చేసుకుంటూ వచ్చి ఉపమానం దగ్గర ఆగాను చూసారా, అది జ్ఞాపకం చేసుకోండి. ఆ చిన్న కొడుకు అర్థమైంది, వచ్చేసాడు, ఇంట్లోకి వచ్చేసాడు, కడగబడ్డాడు, కొత్త వస్త్రాలు ఇచ్చేసాడు, మళ్ళీ ఆస్తుల బాట రెడీ పెట్టేశాడు. ఇంట్లో పని వాళ్ళందరూ కూడా చిన్నబాబు అని పిలుస్తున్నారేమో, మళ్ళీ అధికారం హోదా వచ్చేసిందేమో, నాన్న కూడా ఎప్పటిలాగానే తనకు అన్ని సహకరిస్తూ అన్ని చూసుకుంటూ వస్తున్నాడేమో, ఆ బాధ్యత, హోదా, గౌరవం అన్నీ వచ్చేసాయి. కానీ వాడికి బహుశా ఇలాంటి ఆలోచన వచ్చి ఉంటే, నేటి దినాల్లో విశ్వాసాలకు వచ్చే ఆలోచన, ఇంత చేసి వచ్చినా సరే ఈయన కౌగిలించుకున్నాడు, ఇలా బతికొచ్చినా సరే ఇలా కౌగిలించుకున్నాడు, ఎప్పటికీ నువ్వు నా కొడుకువేరా అన్నాడు. ఆ మాటను అసరా చేసుకుని మళ్ళా 2 నెలలు పోయాక, 6 నెలలు పోయాక, సంవత్సరం పోయాక మళ్ళా పోతాను పట్నం, మళ్ళా 3 నెలలు జల్సా చేసి వస్తాను, నా ఇష్టం. తెలుసు నాన్న మనసు, తెలుసు నాన్న మాట, తెలుసు నాన్న ఏం చేస్తాడో. అప్పుడు మళ్ళీ నాన్న తప్పు అయిందని పరిగెత్తుకొస్తాను. ఈయన మారాడు కదా, మరి కౌగిలించుకుంటాను అన్నాడు కదా అని వచ్చాడు. మళ్ళా కౌగిలి దొరికింది అనుకోండి, కాసేపు అనుకోండి, జస్ట్ లెట్ us ఇమాజిన్. మళ్ళీ అదే సీక్వెన్స్ జరిగింది అనుకోండి, ఇదేదో బాగుంది. చిన్న కొడుకుని ఆ లైన్లో చూద్దాం. సంఘం, చిన్న కొడుకు ఇజుకుంటూ సంఘం, చిన్న కొడుకు ఇజుకుంటూ ఒక విశ్వాసుల ఆలోచన విధానం. చిన్న కొడుకు ఇదేదో బాగుంది, చాలా బాగుంది, ఎక్కడికి పోయి ఇచ్చినా, ఎలా పోయి ఇచ్చినా నా ఇంటికి వస్తున్నాను, ఇది నీ ఇల్లేరా అంటున్నాడు. ఎంత దూరం పోయి ఇచ్చినా, ఏం చేసి వచ్చినా, అయ్యో ఇది చేశానయ్యా అంటుంటే పోన్లేరా అంటున్నాడు. ఆ మాట తాత్పర్యం మనం చూసుకుంటూ, మీరైనా నేనైనా ఆ కొడుకును పక్క ఇంట్లో చూస్తున్నాం అనుకోండి, ఎదురింట్లో చూస్తున్నాం అనుకోండి, ఆ కుటుంబంతో పరిచయం ఉన్నట్టుగా మనం ఆ పొరుగు వారి ఉండి చూస్తున్నాం అనుకోండి, ఆయన ఏం తండ్రి బాబు అని అనుకుంటాము. పోనీ ఆయనకి గౌరవం ఇవ్వాలి కనుక, ఆయన మనసు ఎరిగి మనం ఉంటున్నాం కనుక ఆయనంటే ప్రేమతో అలా తీసుకుంటున్నాడు. కానీ వీడికి బుద్ధి ఉండాలి కదండి, వీడికి మనసు ఉండాలి కదండి. వీడింత బుద్ధిహీనుడైతే ఎలాగండి? ప్రేమిస్తున్నాడు కదా, కౌగులించుకుంటున్నాడని
అలాగ వేసల కొంపలంటా తిరిగి వచ్చి మళ్ళా నువ్వు ఇలాగ చేస్తావు కదా, ఇలా చేస్తానన్నావు కదా, మళ్ళీ అలా చేస్తావు అనుకున్నానంటూ ఈ అలుసుగా సాకుగా తీసుకుని ఇదేం పెంట జీవితం అండి. వీడికి ఉండాలండి బుద్ధి. మొదటి తండ్రికి ఉండాలి కదా కౌగిలించుకోవటానికి అని అంటాం, కానీ ఆయన దేవుడు. ఎందుకంటే ఆయన ఆ చేతులు చాపకపోతే వీడి బ్రతుకు నాశనం అయిపోతుంది, నరకానికి పోతుంది. కనుక నరకానికి పోకుండా ఆయన శిలువ మీద చేతులు చాపినట్టుగా ఆయన ప్రేమ పిలుస్తూ ఉందేమో కానీ ఈ చిన్న కొడుకు మనస్తత్వంతో ఉన్నవాడికి అర్థం కావాలండి. ఇదేం బుద్ధి అండి వీడికి ఇదే నైజం అండి అని ఇరుగు పొరుగు మీరు నేను పక్క నుంచి బయటకు తీసుకొచ్చి ఆ తండ్రి చెవి పట్టుకోపోయినా మనం చెవి పట్టుకుంటాం. బుద్ధి ఉండాలిరా నీకు. ఆయన ప్రేమలోకి చేస్తున్నావా, ఆయన ప్రేమను అవకాశంగా తీసుకుంటున్నావా, సాగ్గా తీసుకున్నావా, వాగ్దానాన్ని బుద్ధి తెచ్చుకో, సరిగా ఉండు అని మనమే పక్క నుంచి గద్దిస్తామే. ఓ మై గాడ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ప్రభు అందుకే ఈరోజు చెప్తున్నాడు ప్రేమ. నేను మిమ్మల్ని ఎలాగా ప్రేమించాను మీరు కూడా అలా ఒకరినొకరు సహోదరులు ప్రేమ కలిగి ఉండాల్సిందే. నాకు సాధ్యం కావట్లేదంటే ప్రభు నా దగ్గరికి రా, నీకు ఆ బలం ఇస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు కోసం సాహసాలు చేసేవారు ఉన్నారండి, సముద్రాల్లో దూకేసేవారు ఉన్నారండి, మంటల్లో నడిచేసేవారు ఉన్నారేమోనండి, కొరడాలతో వాళ్ళే కొట్టేసుకునేవారు ఉన్నారేమోనండి, ముళ్ళ కంపల్లో పరుగెత్తేవారు ఉన్నారేమోనండి, మాంసపు భక్షకుల దగ్గరికి వెళ్ళి యేసుప్రభువును నమ్ముకోండి అని చెప్పేవారు కూడా ఉంటారేమోనండి. అక్కడికి వెళితే చంపేస్తున్నారట యేసుప్రభు గురించి మాట్లాడుతుంటే. అంటే నేను చచ్చిపోయినా చచ్చిపోతానని వెళ్ళి చచ్చిపోయి స్థితిలోకి వెళ్తారేమో కానీ ఈ శరీర తత్వాన్ని చంపుకునే వాళ్ళు ఎంతమంది. వాళ్ళు అంత దూరం వెళ్ళినా హెడ్ హంటర్స్ అని ఉంటుంది, మరి పుస్తకం చదివారు లేదో. ఒక దైవజనుడు వెళ్ళాడు ఇలాగే సువార్తకు భారంతో. హెడ్ హంటర్స్ అంటే శిరస్సు ఖండించి శత్రు శిరస్సును ఇంటి ముందు గుమ్మడికాయలు ఎలాడేసినట్టు ఎలాడేసుకుంటారు. యుద్ధానికి వెళ్ళి చంపి తెచ్చుకుని ఇళ్ల ముందు ఎలాడేసుకుంటారు. సావనీళ్ళగా అనమాట అది. అలాంటి వాళ్ళ సువార్త చెప్పాలని వెళ్ళాడు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తే. వాళ్ళ హెడ్ హంటర్స్ తీర వెళ్తే కూడా అలాగే తెలిసింది. దూరం నుంచి చూశాడు. ఆ తర్వాత పుస్తకం మీరు చదవండి. వెళ్ళగానే కరపత్రం పట్టుకుని ఆ మాట చెప్పి ఈ వాయిద్యం పట్టుకుని నమ్మండి ఓహో అని చెప్పేసి చేయలేదట ఆయన. చంపేస్తామని వీళ్ళకి పడేది, చంపేసుకుంటే చంపేసుకో అని చొక్కా బత్తాలు అలా తీసేసి చంపేసుకో, నేను యేసు చచ్చిపోతాను, యేసు నమ్ముకో అని గొప్ప పౌలులాగే మాట్లాడలేదట. ఆ పాలయానికి కొంత దూరంగా ఉన్నాడు, అక్కడే పని పాటలు చక్కపెట్టుకుంటూ ఉన్నాడు. వాళ్ళను చూస్తున్నాడు, వాళ్ళు తనను చూసేలాగా చేస్తున్నాడు. అలాగలా పరిచయం పెంచుకున్నాడు. చివరికి ఒక మాట చెప్తాను, యేసు ప్రభు ప్రేమే ఆయనకు కరపత్రం అయిపోయింది. ఆయన జీవితంలో వారి పట్ల అది చూపించాడు. ప్రేమ లేని వారు కాదని కాదు, కానీ వాళ్ళ కష్టం వచ్చినప్పుడు, వాళ్ళ నష్టం వచ్చినప్పుడు పలకరింపు ద్వారానో మరొకలాగానో వాళ్ళు తిరస్కరించబడి కొట్టివేయబడి వెళ్ళినా, మళ్ళీ వాళ్ళకి ఏదైనా వ్యాధి బాధ వస్తే పరిగెత్తుకెళ్ళే వైద్యం ద్వారానో మరొక ద్వారా ఏదో చేసేటప్పుడు బాగయ్యేటప్పటికీ ఏదో పోజార్లాగా చూసేసేవారు, దేవుళ్ళగా చూసేసేవారు. అయినా సరే దూరంగా ఉండేవాడు. చివరికి ఆ నాయకుడు పట్టబడ్డాడు. ఆ నాయకుడు పట్టబడిన వెంటనే భార్యలందరూ పట్టబడ్డారు. తర్వాత గూడెమంతా పట్టబడింది. క్రైస్తవ గూడెం అయిపోయింది. అంతేకాదు, వాళ్ళలో ఇద్దరిని పాస్టర్గా తయారు చేసి ఈయన వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. పాస్టర్ అంటే వెంటనే థియాలజీ డిగ్రీలు చేతిలో పెట్టి ఒరే అబ్బాయి ఈ తోట మీ దగ్గర చేసుకోండి నెలకెంత, ఇది కాదు. పాస్టర్ అంటే మీరు వెంటనే అలాగ అనుకుంటారు. ఇక వారి మధ్యన వాళ్ళ భారం వీళ్ళు కలిగి ఉండాలని చెప్పి, మరి మీ ప్రజల భారం, మీ జాతి భారం మీరు కలిగి ఉండాలి అన్నట్టుగానో, లేదా అక్కడే ఆయన ఉంటూ వాళ్ళని అలా తయారు చేస్తూ వ్యాధితోనో బాధతోనో బహుశా అక్కడే తన జీవితాన్ని ముగించుండొచ్చు ఆ దైవజనుడు. అక్కడ వాళ్ళల్లో కొంతమంది ఇలాగ ప్రభు ప్రేమను కలిగి ప్రభువును ప్రకటిస్తూ, అంతకుముందు ఎవరినైతే తలలు ఛేదించి వాళ్ళ తలలు తీసుకొచ్చి తమ ఇంటి ముందు పెట్టడానికి ఇష్టపడి వాళ్ళ వెనకాల బాణాలతో పరిగెత్తారో వాళ్ళను ప్రేమించడం ప్రారంభించారు. వాళ్ళకు వీళ్ళు వెళ్ళి సువార్త చెప్పడం ప్రారంభించారు. వీరు సమాధాన పడిపోయారు. యుద్ధాలే లేవు, ఇంకక్కడ కొట్టుకోటాలే లేవు, అక్కడ చంపుకోటాలు లేవు. అక్కడ దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ఏదో పుస్తకాలు అలాగ భక్తిగా చదువుకుపోతుంటాం, కానీ ఇంత ప్రభావమా? నోరు తెరవకుండా ఇంతగా యేసుని చూపించవచ్చా? ఇంతగా ఒక జాతిలో ఒక ట్రైబ్లో మార్పు తీసుకురావచ్చానంటే
ప్రభు అంటున్నాడు, అవును, కత్తికి లేని పదును నా ప్రేమకుంది, సుత్తికి లేని పదును నా ప్రేమకుంది. నిజం చెప్పాలంటే ఈ ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు ఒక్కటి పేలితే కోట్ల మంది చచ్చిపోతారండి. యేసు అంటాడు, నా ప్రేమ బాంబును మీరు వదిలితే కోట్ల మంది బ్రతికేస్తారు, కోట్ల మంది బ్రతికేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కోట్ల మంది బ్రతికేస్తారు. అందుకు కనీసం భర్తను ద్వేషించే భార్యలు ఉండొద్దు క్రైస్తవులైతే మీరు దయచేసి. భార్యలు ద్వేషించే భర్తలుగా ఉండొద్దు మీరు క్రైస్తవులైతే దయచేసి. అన్నలను ద్వేషించే తమ్ముళ్ళుగా ఉండొద్దు, ఒకవేళ ఆయన క్రైస్తవుడైనా క్రైస్తవుడు కాకపోయినా. అక్కలను ద్వేషించే చెల్లెళ్ళుగా మీరు ఉండొద్దు దయచేసి, మనం ఉండొద్దు దయచేసి. వాళ్ళు ప్రభు నమ్ముకున్నా నమ్ముకుపోయినా ప్రభు మనలో ఒక దీపం పెట్టాడు. కేవలం రక్షణ మాత్రం అనుకోకండి, నీలో ఒక దీపం పెట్టాడు, ఒక విత్తనం నీలో వేశాడు. ఆ విత్తనం పేరే దైవ ప్రేమ, పవిత్రమైన ప్రేమ, క్షమించే ప్రేమ, ఓచుకునే ప్రేమ. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మన లోగిళ్ళలో ఈరోజు దేవుడు ఇలా చెప్తున్నాడని అనుకుందాం, మీరు నేను అనుకుందాం. మన ఇళ్లలో ఈ ప్రేమ దీపాన్ని వెలిగించుకుందాం. ఈ ప్రేమ దీపం యొక్క ప్రకాశాన్ని మన ఇంటి నిండా నింపుకుందాం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటలు తెలుపు వస్త్రాల గురించి, నలుపు వస్త్రాల గురించి, నలుపు వస్త్రం వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక వచనాలు ఎన్నో చెప్పేస్తాం. నలుపు మంచిది కాదని పాత నిబంధన నుంచి ఎక్కడ దాకానో తీసుకొచ్చేస్తాం. అందుకు తెల్ల బట్టలు అంటాం, ఇంకోటి ఏదో అంటాం, ఇంకోటి ఏదో అంటాం. ఇవన్నీ ఉంటే ఉండనివ్వండి, లేకపోతే పక్క పెట్టండి. దీనికోసం నువ్వు క్రైస్తవుడు కదా, ఇలా ఈ బట్టలు కట్టుకోవాలి కదా, క్రైస్తవుడు కదా, ఇలాగ ఉండాలి కదా అని ఏదేదో ముందు అవి కాదండి దేవుడు ముందు చెప్పేది. ఎప్పుడైతే నువ్వు క్రీస్తును కలిగి ఉన్నావో నీలో నుంచి ప్రేమ మొదలవ్వాలి. ఆ ప్రేమ ముందు నీ ఇంట్లో వాళ్ళకి తెలియాలి, నీ భర్తకు నీ భార్యకు తెలియాలి, నీ పిల్లలకు తెలియాలి, నీ తల్లిదండ్రులకు తెలియాలి, నీ తోడబుట్టిన వారికి తెలియాలి. ఆ తెలియాలంటే నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, మీరు నమ్ముకోండి, లేకపోతే పోతారు అని చిరాకు తడిపొడి మాటలతో అంటరానోళ్ళుగా చూడటం కాదు, వాళ్ళని హత్తుకోవాలి. వాళ్ళలో ఉన్న చెడు పోవాలని, వాళ్ళలో నుంచి ఆ చెడును దూరం చేసే శక్తిని వ్యక్తులకిమ్మని యేసు ప్రభువుకు మనం ప్రార్థన చేయాలి. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఆ వ్యక్తి ఆ చెడును గురించి చచ్చిపోవాలి, ఆ చెడు వ్యక్తి వదలట్లేదు కనుక యేసు ప్రభు ఆ వ్యక్తిని ఏదో చేసేసేయాలి, ఏదో చేసేస్తే కానీ బుద్ధి రాదు అన్నట్టుగా కొంతమంది వ్యక్తుల ప్రార్థన విధానాలను నేను విన్నాను, చూశాను ప్రభు నమ్ముకున్న కొత్తలో. అది నిజమే కదా, సత్యమే కదా, అలా ఉండాలి కదా, అలా బుద్ధి చెబితే కానీ వాడు మారరు కదా, దేవుడు చంపేసినా పర్వాలేదు అలాంటి వాళ్ళు అన్నట్టుగా, నేనేదో పవిత్రుని అయిపోయిన యేసు నమ్ముకున్నట్టుగా అతిశయంతో ఉండేవాడిని. దేవుడు నా దృష్టిలో నీ అంత స్వనీతిపోడు ఎక్కడా లేడని చెప్పారు. వాళ్ళలో ఉన్న చెడును ద్వేషించాలి, కానీ వాళ్ళని ద్వేషిస్తే వాళ్ళ కోసం నువ్వు ఎలాగనో ప్రార్థన చేయగలవు, వాళ్ళ కోసం నువ్వు ఎలా కన్నీరు గార్చగలవు, వాళ్ళ కొరకు ఎలా నువ్వు ఉపవాసాలు చేయగలవు, వాళ్ళ కోసం ఎలా నువ్వు మోకరిల్లి రాత్రి పడకుండా చేతులెత్తి ఆ వ్యక్తుల పేరు పెట్టి ప్రార్థన చేయగలవు. వాళ్ళు చచ్చిపోవాలని కోరుకుంటూ వాళ్ళు దేవుడు ఏదో చేసేయాలి, దేవుడికి నువ్వు సలహా ఇచ్చే స్థాయికి నువ్వు వచ్చేస్తే ఇంక వాళ్ళ కోసం నువ్వేం ప్రార్థన చేస్తావు? వాళ్ళు ఎలా మారుతారు, వాళ్ళు ఎలా ఈ ప్రేమను చూస్తారు, వాళ్ళు ఎలా ఈ ప్రేమను అర్థం చేసుకుంటారు? దేవుని నామానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. చాలా మంది భార్యలండి భర్త ముందు మారిన తర్వాత భర్తలో ఉన్న దీనత్వం, ఆ ప్రేమ, సహించుకునే గుణం, ఆ క్షమాపణ, ఆ ఓచుకోవటం, సహించుకోవటం, కలుపుకపోవటం, చూచి చూడకపోవటం చూసేటప్పటికీ సువార్త విని వారు కాదు కానీ చాలా మంది భార్యల సాక్ష్యం నేను విన్నాను అక్కడక్కడ. ఏ సాక్ష్యం చెప్పారంటే, నా భర్తలో ఉన్న దీనత్వం, ఆ తగ్గింపు, ఆ క్షమాపణ, ప్రేమ, సహనం నన్ను విరిచేసింది, నాలో ఉన్న కఠిన హృదయాన్ని బ్రద్దలు చేసేసింది. ఈ ప్రేమ నాకు కావాలని కోరుకున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగున్న భార్య గురించి సాక్ష్యం చెప్తూ భర్తలు ప్రేమలోకి వచ్చిన వారు ఉన్నారు, యేసు ప్రేమలోకి. ఇంత చేసినా, ఇలా చేసినా, ఇలాగన్నా, నేను ఎంతగా బ్రతికినా, ఎంత ఓచుకునేదో, ఎంత తగ్గించుకునేదో, ఎంత ప్రేమించేదో, నాకేమైనా కష్టం వస్తే ఎంత ఏడ్చేసేదో, నా మంచం దగ్గర కూర్చొని ప్రార్థన చేసేది. నేను అసహించుకునేవాడినైనా సరే, ఆ ప్రార్థన చేయకన్నా సరే ఏడుస్తూనే ప్రార్థన చేసేది. ఒకరోజు నాకు ఆలోచన వచ్చింది, నేనెంత ద్వేషిస్తా ఉంటే ఈమెందుకు నన్ను ఇంత ప్రేమిస్తా ఉంది, నేనెంత బయటికి గంటేస్తా ఉంటే ఈమెందుకు నన్ను ఇంతగా ప్రేమిస్తున్న క్షేమం కొరకు ప్రార్థన చేస్తుందని భర్తకు కూడా ఒకరోజు ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చింది కాదు, దేవుడే ఆ తాకిడి చేశాడు.
వెంటనే భార్యని దగ్గర తీసుకుని నాకు యేసయ్య కావాలన్నాడు. దేవుని మనకి స్తోత్రం. ఇలాంటి ప్రేమ నాకు ఎక్కడ దొరకదు. డబ్బుంటే ప్రేమించే వాళ్ళు ఉన్నారు, అందం ఉంటే ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఆస్తులుంటే ప్రేమించే వాళ్ళు ఉన్నారు, చదువుంటే ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఆటలు పాటలు నైపుణ్యం ఉంటే వెనకాల పడి ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అవి పోతే వదిలేసిపోతారు, అసహించుకుంటారు. కానీ అసహించుకుంటున్నా సరే సహించుకునేటటువంటి ఈ స్వభావం, ఈ మనసు యేసయ్యలో ఉంది కనుక, ఆ యేసయ్య నీలో ఉన్నాడు కనుక, నీలో ఉన్న యేసయ్య నాకు కూడా కావాలి. దేవుని మనకి స్తోత్రం. ఇలాగున మనం సంపాదిద్దాం ఆత్మలను. దేవుని మనకి స్తోత్రం. నేనంటాను, ఆ గృహం ఎంత నెమ్మదితో ఉంటుందో. కేకలు వినబడు, దెబ్బలాట్లు వినబడు, బూతులు వినబడు, చచ్చిపోతానన్న మాటలు వినబడు, నీకెందుకు ఇది నాకెందుకు ఇవ్వవు అని తిరుగుబాటు మాటలు అస్సలు ఉండవు. నేను అంటున్నాను ఈ మధ్యాహ్నం, ఒకవేళ ఇరుగు పొరుగు వీళ్ళు తాళాలు వేసుకుని ఏదైనా ఊరెళ్ళారు ఏంటబ్బా, ఏం మాటలు వినబట్టలేదు. ఎందుకు మాటలు వినబడవు? మాటలు వినబడతాయి, పోట్లాటలు లేవు. ఎందుకు పోట్లాటలు లేవు అంటే, అంతకుముందు వీళ్ళు పోట్లాడుకుంటే ఇంట్లో ఆ మూల నుంచి ఈ మూలకి తెల్లారిందా వీళ్ళకి అనుకునేవారు, నమ్ముకునేవారు. వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్తారట, ప్రభు నమ్ముకున్నారట, ఎంత బాగా పాడతారు, ఎంత బాగా వస్త్రాలు ధరిస్తారు, ఎంత బాగా చర్చికి వస్తారు. కానీ యుద్ధమమ్మ ఇంట్లో, ఇరుగు పొరుగు ఇలాగ అనుకుంటారు. మనం వాళ్ళని నమ్ముకోండి అని వెళ్తూ వస్తూ బైబిల్ చూపించి అంటుంటాం. వాళ్ళు వెకిలిగా నవ్వుతారు. నమ్ముకున్నాం కదా, మీరు నమ్ముకున్నారు కదా, ఈ పోట్లాట్లు మాకు వద్దులే అంటున్నారు. నమ్ముకుని మీరు పోట్లాడుకుంటున్నారు. నమ్ముకోపోయినా మా ఇంట్లో ఎంత బాగుంటామో ప్రేమతో, అక్క చెల్లెలం అందరం ఎంత ప్రేమతో ఉంటాం, అన్నదమ్ములం. వాడికి ఏమైనా వస్తే అందరం పరిగెత్తికి వెళ్ళిపోతాం వాడు బాగేయటానికి. మాకుంది ప్రేమ, మీకెందుకు లేదు అన్నప్పుడు మనం తల ఎక్కడ పెట్టుకోవాలి? యేసుని ఎక్కడ పెట్టాలి? యేసుని ఎక్కడ కూర్చోబెట్టాలి? ఓ రిదార శాందర రిదర బష. ప్రియమైన సంఘమా, మీరు నేను ఈరోజు ప్రభు మాట విందాం. ప్రభువు మాటగా విందాం. ప్రభువు మాట ఎవరో చెప్పారని కాదు, ఇది ప్రభువే నాకు చెప్తున్నాడు, నేను ఇది ఆచరించాలి. ఈరోజు నుంచి భార్యలైన భార్యల బాధ్యతలు, భర్తలైన భర్తల బాధ్యతలు, అన్నలైన అన్నల బాధ్యతలు, చెల్లెలైన చెల్లెల బాధ్యతలు, అత్తలైన కోడలైన మామలైన అల్లుళ్ళైనా ఆయా బాధ్యత లెవెల్లో నువ్వు క్రైస్తవుడు అయితే, క్రైస్తవురాలు అయితే, ఎప్పుడు నమ్ముకున్నావో నేను అడగను, పరిశుద్ధాత్మ పొందుకున్నావా లేదా అని అడిగితే అవకాశం ఉందేమో, కానీ ఈ ప్రేమ నీలో ఉండాలి. ఈ ప్రేమను ఆ వ్యక్తికి పంచాలి, ఆ వ్యక్తులకు నువ్వు చూపించాలి. అంతే. దేవుడు నీ ముందు పెట్టిన పర్వతం ఏంటంటే, ఎవరెస్ట్ ఎక్కమని చెప్పడు, ముండ్ల కంప మీద పడుకోమని చెప్పడు. నీ శత్రువుని ప్రేమించు, నీ తల్లిని ప్రేమించు, నీ తండ్రిని ప్రేమించు, నీ భర్తను ప్రేమించు, నీ భార్యను ప్రేమించు, నీ అన్నను ప్రేమించు. రోజు నీ ఇంటి పక్క వ్యక్తి ఇల్లు ఊడ్చుకుని నీ గడప మీద, నీ ఇంటి ముందు పోగు పడేస్తా ఉంది చీపురితో, చేటతో, ఉండనివ్వు. ప్రేమించి ఆమె కోసం ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అనకూడదు. కానీ ఇది సాక్ష్యంగా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ చెప్పకూడదైతే దేవుడు నన్ను మందించును గాక. కానీ ఒక మాట, మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో, మిల్లుకి వచ్చిన కొత్తలో ఇక్కడ ఉంటున్నామని తెలుసు, అందరికీ తెలుసు, పేటలో అందరికీ తెలుసు. వ్యక్తులు అనవసరం, మనస్తత్వాల గురించి మాట్లాడుతున్నారు. ఇంటి ముందు వాకిళ్ళు ఎక్కడ గుమ్మాలు ఉన్నాయో మేము వచ్చేటప్పటికి ఆ వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకునేవాళ్ళు. ఇటు రైల్వే సైడ్ అయినా, ఇటు అయినా, ఇంకో చోటైనా, ఉన్నంత మేర నీట్గా శుభ్రం చేసుకునేవాళ్ళు. నమ్మండి, ఒక నెల కాదండి, సంవత్సరాలు ఎంత చెప్పినా, ఎంత చెప్పించినా, ఎంతగా అక్కడ రాసిన గోడ మీద ఆ శుభ్రంగా ఉన్న చోటకే వచ్చేవారు. వాష్రూమ్ లాగా శుభ్రంగా ఉంది కదా, శుభ్రం చేసి పెట్టాం కదా, అక్కడే ఉండేవారు. తలుపు తీసి ఏదైనా చేసుకొని బయటకు వెళ్దాం అనుకుంట్లోకి పబ్లిక్ టాయిలెట్లో ఉండేది. వారండి, వీరు వచ్చారండి, వారండి, చెప్పామండి, ఎందుకమ్మా అక్కడికి వెళ్తావా అన్నామండి, అయినా మాంటలేదండి, ఆవిడ మాంటలేదండి, ఆయన ఏమనకండి అన్నా, ఏమనకండి, లెట్ ఇట్ బి. ఏం చేయలేదు, మనసులో బాధపడ్డాము, ప్రార్థన చేశాం, ప్రేమించామంటే అక్కడ పాపం ఎక్కడో చెంబులో నీళ్ళు పట్టుకొస్తున్నారు, మేము పేపాలతో అక్కడేం చెంబులు పెట్టలేదండి. వాళ్ళు ప్రేమిస్తే మరి పేపాలు పెట్టాలి కదా, మీరే అలా చెయ్యం మేము. అది కాదండి ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మనస్తత్వం తొలగించమని అవి కూడా దేవుడు చూస్తాడండి. ఎస్, ఈ మురికిని తీస్తాడు, మనసులో ఉన్న మురికిని కూడా తీసేస్తాడు ఆయన. ఆ తర్వాత నుంచి ఆ వైఖరియే లేదు.
తుప్పలతో ఉన్నా లేదు, శుభ్రంగా ఉన్నా లేదు. నేను అనుకుంటున్నాను ఇది దేవుని కార్యం, ఇది పరిశుద్ధాత్మ కార్యం. మనకు ఒకటే కావాలండి, ఓర్చుకునే గుణం కావాలి, సహించుకునే గుణం కావాలి. ఓర్చుకుని సహించుకుని మళ్ళీ పగ పెంచుకోవడం కూడా కాదు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం అసూయతో ప్రార్థన చేయటం కాదు, పీకిల దాకా కోపం పెట్టుకుని మా ఆయన్ని తీసేసాయి, స్కూటర్ మీద పడగొట్టేసాయి, ఒక్కసారి బుద్ధి తెచ్చుకోలేక తల పగలగొట్టు అనేదో మనమేదో భక్తులుగా వాళ్ళ గురించి మాట్లాడకూడదు. దేవుడు ప్రేమ ఉన్నాడు కనుక నువ్వు పగలగొట్టమంటే పగలగొట్టేస్తారట బుర్రలు. ఆయన వీధి రౌడీలాగానే ఉంటాడు యేసు ప్రభు. పగలగొట్టు, కాలు విరువు, కన్ను దియ్యి, నీవు నేను సహా చెప్పాలి ఆయనకి. నోవే. ఒకవేళ మనం రక్షింపబడక ముందు మన జీవితం చూసి ఎవడో అలా ప్రార్థన చేస్తుంటే మనం ఏమయ్యేవాళ్ళం, ఎక్కడుండేవాళ్ళం? ఆలోచన చేయండి. కనుక ఈ మధ్యాహ్నం వల్ల ప్రభు చెప్తున్నాడు, ఎంతవరకు ఎంత ప్రేమతో వచ్చారో, ఎంత సహనంతో వచ్చారో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కానీ ఈ రోజు నుంచి లెవెల్ పెరగాలి, స్థాయి పెరగాలి. ఎంతగా మనం ప్రయత్నం చేస్తే అంతగా యేసు మహిమ మనలో, మన ఇళ్లలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగు. అంత ప్రశాంతత మనం చూస్తాం, అంత సమాధానం, ఆనందం మనం చూస్తాం. మన ఇంట్లో 1,00,000 లేకపోవచ్చు, ఒక 1/2 కేజీ బంగారం లేకపోవచ్చు, 10 ఎకరాలు లేకపోతే లేకపోయి ఉండొచ్చు, బ్యాంకులో 10 కోట్లు ఎఫ్డీలు కూడా లేకపోవచ్చు. కానీ ఈ శాంతి, ప్రభు ఇచ్చే శాంతి సమాధానం చూసారా? ఇది పరలోకంలోనే ఉంటుంది. ఈ శాంతి అది నీ ఇంట్లోకి పంపిస్తాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా.